హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భాగవతామృతం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుని ఈరోజు సెషన్ లోకి వెళ్దాం. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన సలకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రెష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. కథంచన స్మృత యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్యా శ్రీ చైతన్యం నమామితం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. वैष्णव विष्णु जय पताका स्वामी नाम नमो आचार्य पदाय निताय कृपा प्रदाय गौर गदा दामोदर नगरामतान. हरि ओम तत्सत. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. शृण्वता स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तन हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सुहृत्सदा. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. ग्रंथराज श्रीमद्भागवతం की जय. హరే కృష్ణ. అందరికి శ్రీమద్ భాగవతం సెషన్ కి స్వాగతం అండి. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ, మాతాజీ మాతాజీ దండవత్ దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ ప్రణామాలండి. మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ, మాతాజీ ధన్యవాద దండవత్ ప్రణామాలు. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ దండవత్ర ప్రణామాలు. ధన్యవాద ప్రణామండి. సో హరే నిన్న కృష్ణ చక్కగా మాతాజీ మనం ప్రణామాలు. హరే కృష్ణ ప్రణామాలండి. మాతాజీ ధన్వత్ ప్రణామాలు. ప్రణామాలండి. సో నిన్న మనం హరే చక్కగా కృష్ణ మాతాజీ చర్చించుకున్నాం. ప్రణామాలు. ప్రణామాలండి. షష్ఠ స్కందం అధ్యాయం 2 విష్ణు దూతలచే అజామిలుని ఉద్ధారము కదండి. సో ఈ అధ్యాయంలో ఆల్రెడీ నిన్న మనం 44 శ్లోకములు చర్చించుకున్నాం. ఏ విధంగా విష్ణు దూతల చేత తను చక్కగా ఉద్ధరింపబడ్డాడు, వాళ్ళ యొక్క సాంగత్య కారణంగా ఏ విధంగా తనకి మళ్ళీ ఇంకొక అద్భుతమైన అవకాశం లభించింది, మళ్ళీ తను ఆలోచించుకున్నాడు. తను ఏ విధంగా భౌతిక పరంగా అన్ని బ్రాహ్మణ లక్షణంలో విడిచిపెట్టి ఒక వేశ్య పత్తి కింద ఏ విధంగా అయిపోయాడు, ఏ విధంగా శూద్రుడి కంటే నీచంగా ఇంకా అంతకంటే దారుణమైన స్థితిలో తను వెళ్ళిపోయాడు అన్న విషయాలన్నీ ఒకసారి ఆలోచించుకున్నాడు. మళ్ళీ నిర్ణయించుకున్నాడు, నేను భక్తి యోగాన్ని ఆశ్రయించాలి, డెఫినెట్ గా ఉత్తమ యోగి అవ్వాలి, అందరికీ కూడా నేను ఎలా ఉండాలి, మంచిగా కరుణ కలిగిన వాడిని అయి ఉండాలి, కృష్ణ భక్తి భావన అంతే నేను సంలగ్నం అవ్వాలి, అన్ని జీవుల పట్ల మిత్రుడిని అవ్వాలి అన్నాడు. ఎందుకంటే అంతకు ముందు ఏం చేశాడు ఈయన, ఈ వేశ్యని ఆవిడ యొక్క కుటుంబాన్ని పోషించడం కోసం ఎంతో మందిని దోపిడీ చేసి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళ ధనాన్ని తీసుకున్నాడు. సో కానీ ఇప్పుడు అలా అవ్వాలి అనుకోవట్లేదు. అందరి పట్ల కరుణతో ఉండాలి, అందరి పట్ల మిత్రత్వ భావంతో కలిగి ఉండాలి, నేను కృష్ణ భక్తి భావంలో ఎప్పుడు కూడా నిలిచి ఉండాలి అనుకున్నాడు. హరిద్వార్ వెళ్ళాడు, చక్కగా ఈ దేహాత్మ భావం నుంచి మొత్తం విడిపడి చక్కగా శుద్ధ భక్తి యోగం చేశాడు. సో ఆ విధంగా చేయటం కారణంగా మనసు ఎప్పుడు కూడా భగవంతుని మీద ఉండటం కారణంగా మళ్ళీ తనకి ఎప్పుడైతే ఆ యొక్క పరిపూర్ణత సాధించాడో అప్పుడు ఆ విష్ణుదూతలు రావటం జరిగింది. ఈ యొక్క భౌతిక దేహాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక దేహాన్ని పొంది ఆ స్వర్ణమయమైన విమానాన్ని అధిరోహించి ఆకాశ మార్గం ఎవరు, శ్రీయపతి. శ్రీయ అంటే ఎవరు, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క పతి ఎవరు, విష్ణు భగవానుడి యొక్క ధామానికి చక్కగా తీసుకుని వెళ్ళబడ్డాడు. సో ఈ విధంగా అజామిలుడు చక్కగా ఫైనల్ గా చేరాడు. సో ఇప్పుడు సుఖదేవ గోస్వామి 45 నుంచి 49 శ్లోకాల్లో ఈ నామం యొక్క మహత్యం గురించి అలాగే ఫలశ్రుతి గురించి చెప్తారు. అదేంటో మనం తెలుసుకుందాం. 45వ శ్లోకం. ఏవం సవిప్లవిత సర్వధర్మ
దాస్యపతి స్పతితో గర్భకర్మణ నిపాత్యమానో నియరే హతవ్రతః సద్యో విముక్తో భగవన్నామ గృహ్ణన్. ఓకే, మీరు చదువుతారు కదా అది. 46. నాత పరం కర్మ నిబంధ కృంతనం ముముక్షతాం తీర్థ పదానుకీర్తనాత్ నయత్ పునః కర్మ సుసజ్జతే మనో రజస్తమోభ్యాం కలిలం తతోన్యథా. శ్రీదేవి మాతాజీ, మీరు 43 ట్రాన్స్లేషన్ చదవండి. సారీ, 45. 46 ట్రాన్స్లేషన్ మంజులా మాతాజీ. భాష్యము నిజముగా నిరూపించినది అక్కడ వరకు శాంతి మాతాజీ. జి లక్ష్మీ మాతాజీ ఎండ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. బ్రాహ్మణుడు అజామిలుడు దుష్ట సాంగత్యము వలన బ్రాహ్మణత్వమును సర్వధర్మములను త్యజించెను. పరమపతితుడైన అతడు చౌరత్వమునకు పాల్పడెను, సురపానము చేసెను, అన్ని రకములకు హే కార్యములను వనరించెను. చివరకు అతడు వేసకే భర్త అయ్యెను. అందువలన అతడు యమభటులచే నరకమునకు బడవలసి ఉన్నను నారాయణ నామస్మరణ మాత్రమున వెంటనే రక్షింపబడెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కనుక భవబంధ విముక్తిని గోరువాడు తీర్థపాదుడగు భగవంతుని నామ యశో రూప లీలాదుల కీర్తన విధానముచే చేపట్టవలను. ప్రాయశ్చిత్తము, జ్ఞానకాండ, యోగధ్యానము వంటి ఇతర విధానముల వలన మనిషి సరి అయిన లాభమును పొందజాలడు. ఏలయనగా రజోస్తమ గుణములచే కలుషితమైన మనస్సును నిగ్రహింపజాలక అతడు అట్టి విధానములను అనుసరించిన పిదపయు తిరిగి కర్మకాండనే చేపట్టును. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం. నామమాత్రమగు పూర్ణత్వమును బడిసిన పిదపయు పలువురు కర్మిష్ఠులు, జ్ఞానులు, యోగులు తిరిగి లౌకిక కర్మానురక్తులగుటకు అగుటను వాస్తవముగా గాంచవచ్చును. లౌకిక కర్మలు మిథ్య, జగన్మిథ్య అని తలచి విడిచివేసిన స్వాములు యోగులే కొంతకాలమునకు తిరిగి ప్రజల లాభము కొరకు వైద్యశాలలను, పాఠశాలలను తెరచుట లేదా ఏవో ఇతర కార్యక్రమములను చేపట్టుట వంటి లౌకిక కర్మలలోనికి దిగుదురు. ఒక పక్క తాము సన్యాసులమని కొనుచునే వారు కొన్ని మార్లు రాజకీయములందును పాల్గొనదురు. తుది సారాంశం ఏమనగా, భౌతిక జగత్తు నుండి ఎవరైనా నిజముగా బయటపడగోరినచో భగవంతుని శ్రవణ కీర్తనాదులతో శ్రవణం కీర్తనం విష్ణు ఆరంభమయ్యడి భక్తి యోగమును చేపట్టియే తీరవలను. మా కృష్ణ చైతన్య ఉద్యమము ఈ అంశమును నిజముగా నిరూపించినది. మాదక ద్రవ్యములను ఉపయోగించుట వంటి పలు చెడ్డ లక్ష్మీ అలవాట్లను మాతాజీ కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాదక ద్రవ్యములను ఉపయోగించేటువంటి పలు చెడ్డ అలవాట్లను కలిగి వానిని విడువజాలకుండిన పాశ్చాత్య దేశ యువతీ యువకులు కృష్ణ చైతన్యోద్యమమున చేరినంతనే అట్టి అలవాట్లను విడనాడి శ్రద్ధతో హరినామ సంకీర్తమున నెలకొనిరి. అనగా రజస్తమో గుణములతో కావించడి పలు కర్మలకు ఇదియే చక్కని ప్రాయశ్చిత్త విధానమై ఉన్నది. శ్రీమద్ భాగవతము 1.2.19 నందు దీనిని గూర్చి ఇట్లు చెప్పబడినది. తదా రజస్తమో భావాః కామలోపాదయశ్చయే చేత ఏతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. రజస్తమో గుణ ఫలితముగా మనుషుడు అధికాధికముగా కాముకుడు, లోభి అవుచుండును. కాని శ్రవణ కీర్తన విధానమును చేపట్టినంతటా అతడు సత్వగుణ స్థితికి అరుదించి సుఖవంతుడగును. భక్తి యోగమున పురోగమించిన కొలది అతని సర్వ సంశయములు పూర్తిగా తొలగిపోవును. విద్యతే హృదయ గ్రంథిశ్చద్యంతే సర్వ సంశయ. ఆ విధంగా అతని కర్మగ్రంథి తునాతునక లగును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. మాతాజీ. ఇక్కడ చక్కగా కన్క్లూడ్ చేస్తున్నారు సుఖదేవ్ గోస్వామి కదండి. ఈ యొక్క అజామిలుడి యొక్క వృత్తాంతం కన్క్లూడ్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఇక్కడ యమదూతలు వెళ్ళారు యమధర్మరాజుని కలవడానికి. ఆ డిస్కషన్ ఇంకా మనకి 3వ అధ్యాయంలో వస్తుంది. బట్ ఇక్కడ అజామిలుడి వృత్తాంతం ఫస్ట్ క్లోజ్ చేసేస్తున్నారు సుఖదేవ్ గోస్వామి.
సో నిన్నటితోనే ఆయన చక్కగా అధ్యాత్మ ప్రపంచానికి వెళ్ళిపోయాడు, 44 శ్లోకంతోనే కంప్లీట్ చేశారు. సో ఎటువంటి అజామిలుడు నామ ఫలితాన్ని పొందాడు అన్న విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు. కేవలం నామాన్ని తీసుకోవటం కారణంగానే ఏమైందంట, సద్యో విముక్తో, శీఘ్రంగానే, అంటే ఎంతో సంవత్సరాలు ఎన్నో జన్మల తర్వాత అతడు విముక్తుడు అవ్వలేదు. సద్యో, చాలా శీఘ్రంగా, అతి శీఘ్రంగానే ఏమయ్యాడు, భగవన్నామ గృహ్ణన్, భగవంతుని యొక్క నామాన్ని జపించడం కారణంగా అన్ని బంధనముల నుంచి విముక్తుడయ్యాడంట. ఎటువంటి వాడు, బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా ఏం చేశాడంట ఈ అజామిలుడు, విప్లావిత సర్వధర్మాహ, అన్ని ధర్మాల్ని విడిచిపెట్టాడు. దాస్యాపతి, వేశ్య యొక్క పతి అయ్యాడు. వేశ్యని పెళ్లి చేసుకున్నాడు. పరమ పతితుడు అయిపోయాడు. ఏం చేశాడు, మాంసభక్షణ చేశాడు, పరస్త్రీ సాంగత్యం తీసుకున్నాడు, మళ్ళీ ఏం చేశాడు, మత్తు పదార్థములు తీసుకున్నాడు కదండి. ఆ వేషం వండిన అపరిశుభ్రమైన ఆ యొక్క ఆహారాన్ని తీసుకున్నాడు, ఆ శుచిత్వాన్ని కోల్పోయాడు. ఇంకొకటి ఏం చేస్తున్నాడు, గర్వ్య కర్మన, అంటే ఎటువంటి విధంగా గర్వించదగ్గ విషయం కాదు అతను చేసిన కర్మలన్నీ, అంటే అతి హేయమైన కర్మలు, నీచమైన కర్మల్లో అన్నిట్లో పాల్గొన్నాడు. అందుకని సురాపానం చేశాడు. ఇప్పుడు శూద్రుడు సురాపానం చేయటం ఒక ఒక విలువ, అలాగే ఉత్తమమైన వారు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు సురాపానం చేస్తే అది చాలా హేయమైన కార్యంగా చెప్పబడుతుంది కదండి. సో మనకి చెప్పారు కదా, నరకం లోకములు కూడా వచ్చినప్పుడు బ్రాహ్మణులకి ఇంకా ఎక్కువ ఎక్కువ పనిష్మెంట్స్ ఉంటాయి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే. ఎందుకని వాళ్ళ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళు అన్ని ఆల్రెడీ ఉన్నతమైన గుణముల్లో కలిగి ఉన్నవారు, సత్వగుణంలో ఉంటారు బ్రాహ్మణులు కదండి. వాళ్ళు కనుక ఇవన్నీ చేస్తారు, అది హేయమైన కరం, గర్వించదగ్గ విషయం కాదనమాట. సో ఆ విధంగా ఏం చేశాడు, హతవ్రత, సమస్త వ్రతములను భంగం అనొచ్చాడు. ఏం వ్రతం చేశాడు ఇంతకు ముందు ఆయన, బ్రహ్మచర్య వ్రతాన్ని చేశాడు అని చెప్పారు ఇంతకు ముందు మనకి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. యమభటులు ఈ అజామినుడి గురించి స్టార్టింగ్ లో చెప్పినప్పుడు ఆయన బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు, అలాగే ఇంద్రియ నిగ్రహాన్ని ఉంటున్నాడు, ఇవన్నీ కూడా ఒక రత్నములు కదండి. ఏమన్నారు, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాడు, సంతుష్టిగా ఉంటున్నాడు, ఇవన్నీ కూడా కొన్ని వ్రతములు కదండి. అవన్నిటి నుంచి ఇప్పుడు విముక్తి, అంటే అవన్నిటిని కూడా విడిచిపెట్టేశాడు. సో అటువంటి వాడు ఏమయ్యాడు, చివరికి నరకానికి వెళ్ళవలసి వచ్చిన సమయంలో ఏం చేశాడు, సద్యో విముక్తో భగవన్నామ గృహ్ణన్, అప్పుడు భగవంతుని యొక్క నామం తీసుకోవటం కారణంగా వెంటనే రక్షింపబడ్డాడు. ఇదయ్యా భగవన్ నామం యొక్క ఫలితం అని ఇక్కడ చెప్తున్నారు సుఖదేవ గోస్వామి కదండి. సో చాలా మంది అంటారు నామం తీసుకుంటేనే అంతా అయిపోతుందా, మన ఆచారాలు చక్కగా చెప్తారు. ఇప్పుడు ఎన్నో సంవత్సరములు, ఎన్నో వేల సంవత్సరములు ఒక గుహ చీకటిగా ఉందనుకోండి, ఇప్పుడు ఆ చీకటిగా ఉన్న గుహలోకి ఇప్పుడు మన చిన్న క్యాండిల్, చిన్న లైట్, ఏదో దీపం తీసుకుని వెళ్ళాం. ఓ ఇన్ని సంవత్సరాలుగా చీకటిగా ఉంది కదా అని మనం తీసుకెళ్లిన దీపంతో ఆ గుహ వెలుగు రాకుండా ఉంటుందా? వస్తుంది మాతాజీ, వెలుగు వస్తుంది. వస్తుంది అది మాతాజీ, ఎంత వస్తుంది. చీకటైనా, ఇది దీపం ఎంత చిన్నదైనా వెలుగు అనేది ప్రసరింపవుతుంది కదండి. అలాగే మనం భక్తి అప్పుడే స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఏమవుతాయి, అజ్ఞాన చీకట్లన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి కదండి. సో అంతకన్నా మించి భక్తి చాలా శక్తివంతమైనది, మనం చెప్పుకున్నాం కదా. ఏం చేస్తుంది అది, కూట బీజం ఫలోన్ముఖం, కూట స్థితిలో ఉన్న, బీజ స్థితిలో ఉన్న, ఫలించే స్థితిలో ఉన్న ప్రారబ్ధ అప్రారబ్ధ మొత్తం అన్నిటినీ నాశనం చేయగల శక్తి భక్తికి ఉన్నది. భక్తి అగ్ని అటువంటిది. ఎంత తీవ్రమైన భక్తి చేస్తే అంత తొందరగా మనం ఏం చేయవచ్చు, ఈ యొక్క అన్ని పాప కర్మల ఫలితముల నుంచి విముక్తి మనం పొందవచ్చు. ఆ విధంగా నేను చక్కగా నామ భాష స్థితికి వచ్చాడు. అంటే ఏంటి, అపరాధరహిత నామం చేస్తున్నాడు. ఎందుకంటే అజామిలుడు ఎటువంటి వైష్ణవుడికి అపరాధం ఏం చేయట్లేదు కదండి. ఎటువంటి వైష్ణవుడి తిట్టింది లేదు, భగవంతుడి నామాన్ని వేరే నామంతో చెప్పింది లేదు కదండి. సో ఇటువంటి నామ అపరాధం చేయలేదు కాబట్టి అతి త్వరగా తను ఈ నామభాష స్థితి, అపరాధరహిత నామస్థితికి వచ్చాడు. అంతకు మించి తన చిన్నతనంలో కూడా ఎన్నో ఆధ్యాత్మిక కర్మలు చేసి ఉన్నాడు. సో అది కూడా అన్ని కలిసి వచ్చేదానికి శుద్ధ నామం తీసుకుని వెంటనే వెంటనే ఏమయ్యాడు, అన్నిటి నుంచి విముక్తుడు అయ్యాడు అని చక్కగా చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. సరే 46వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఇప్పుడు మనకి సొల్యూషన్ చెప్తున్నారు. మన అందరికీ కూడా ఇప్పుడు అజామిలుడికి ఏదైతే జరిగిందో మనకి కూడా అటువంటి విధంగా మనకు రక్షణ పొందాలి అంటే ఒకే ఒక ప్రాయశ్చిత్త విధానం. ఇంతకు ముందు చాలా ప్రాయశ్చిత్తాలు చెప్పారు, ఏమైనా గుర్తున్నాయా? ఏం చెప్పారు ఇంతకు ముందు మనకి ప్రాయశ్చిత్తాలు? ఇంతకు ముందు ఏం ప్రాయశ్చిత్తాలు చెప్పారు సుఖదేవ గోస్వామి స్టార్టింగ్ లో, గుర్తుందా ఎవరికైనా? కర్మల ద్వారా చేసుకోవచ్చు హా? అని చెప్పారు మాతాజీ. అంటే ప్రాయశ్చిత్తం
కదండి. ఫస్ట్ ఏమని చెప్పారు? మనం చేసిన పాపానికి తగ్గ ప్రాయశ్చిత్తం ఒకటే అని చెప్పారు. రెండవది ఏంటి? జ్ఞానకండ. జ్ఞానముని అర్జించి ఉండటం కారణంగా ఏమవుతుంది? ఆ జ్ఞానం ఉండటం కారణంగా పాపపు కార్యాలు వాడు నిమగ్నం అవ్వకుండా ఉంటాడు. బట్ రెండిటికి రెండు లోపాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏమిటా లోపాలు గుర్తున్నాయా? ఫస్ట్ మన కర్మల ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోవటం వల్ల ఏమిటి ఒక లోపం అనేది ఉన్నది. ఆ ప్రాయశ్చిత్తం దానివల్ల ఏంటది? మళ్ళీ ప్రాయశ్చిత్తం పాప చేసుకుంటే ప్రవృత్తి మళ్ళా కొనసాగిస్తారు పాపం మాతాజీ. తిరిగి చేయడానికి నేను అదే అవకాశం పని ఉంటుంది. చేస్తున్నాను. దాన్ని భక్తిలో ఒక ఉంటే ఆ ఉపమానంతో అవకాశం చెప్పారు. ఉంది. గుర్తుందా? ఏమిటా ఉపమానం? ఏనుగు స్నానం మాతాజీ. గజ స్నానంతో పోల్చారు కదండి. సో ఏమవుతుంది? ఏనుగు మళ్ళీ నది ఒడ్డు దగ్గరికి వచ్చి మళ్ళీ మట్టి అంతా వేసుకుంటాం. మేము రైట్. వేస్తాం. అలాగే మరి జ్ఞానకాండ పద్ధతి, దానికి ఒక లోపం ఉన్నది. దాన్ని ఒక ఉపమానంతో చెప్పారు సుఖదేవ గోస్వామి. ఏంటది? ఏమి ఉపమానంతో చెప్పాడు ఆయన? సూర్యుడిది మాతాజీ. సూర్యుడికి భక్తికి చెప్పారు. సో ఎప్పుడైతే ఈ వెదురు, ఈ బాంబూ స్టిక్స్ పక్కన ఈ లతలు అవన్నీ ఉంటాయి, వాటిలన్నిటిని మనం మంట పెట్టి అగ్ని పెట్టి కాల్చేసినా మళ్ళీ దానికి సరి అయిన సూర్యరశ్మి నీరు రాగానే ఏమవుతాయి? మళ్ళీ అవి పైకి వస్తాయి. సో అలాగే దానికి ఇది లోపం అని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు ప్రజెంట్ పాపం కార్యాలు చేయనప్పటికీ కూడా ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ చిగురించే అవకాశం ఉన్నదని చెప్పాడు ఆయన. సో దీనికి సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ ఏమని చెప్పాడు? భక్తి. సో ఈ భక్తికి ఏ ఉపమానం చెప్పారు? సూర్యుడిది మాతాజీ. సూర్యుని సూర్యుడిది ఏంటి? ఉమ్, ఆయన ప్రతి చోట్ల కిరణాలు సూర్యుడు చలనం మురికి నీళ్ళలోనూ పడతాడు, పెంట లేదు కుప్పల్లోనూ లేదు, పడతాడు. పొగమంచు ఆయనకి పొగమంచు పొగమంచు ఏం చేస్తుంది? సూర్యుడు రాగానే మెచ్చుకుని. పొగమంచు కప్పినట్టు దాని అంతటా అదే వెళ్ళిపోతుంది కదండి. మళ్ళీ పొగమంచు వచ్చే అవకాశం ఉన్నదా సూర్యుడు ఉన్నంత వరకు? మళ్ళీ అవకాశం లేదు. సో అదే సొల్యూషన్ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. పర్మనెంట్ ప్యూరిఫికేషన్ కదండి. ప్రాయచిత్తము పర్మనెంట్ గా, ప్రాయచిత్తం ఏమిటి? పర్మనెంట్ గా మనకు శుద్ధీకరణ అవ్వాలంటే ఏమిటి ప్రాయచిత్తం? భక్తియుత సేవ. అదే చెప్పారు. ఏమంటున్నారు ఇక్కడ? తీర్థ పద ముముక్షతాం తీర్థ పదాను కీర్తతాం. ముముక్షతాం అంటే ముముక్షులు అంటే ఎవరు? ఎవరైతే ముక్తి కావాలని అనుకుంటున్నారో, దేని నుంచి? ముక్తి. ఈ భౌతిక బంధనముల నుంచి విముక్తి ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో, ఎవరైతే పొందిన వాళ్ళని ముముక్షి అంటారు. ఎవరు వారు? ముక్తాత్మలు, జీవన్ముక్తులు. సో అటువంటి విధంగా అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏం చేయమంటున్నారు? తీర్థ పదాను కీర్తత కదండి. తీర్థ పదాన్ని ఎవరిని పిలుస్తారు? తీర్థ పదుడు అని ఎవరిని పిలుస్తారు? భగవంతుణ్ణి. ఎందుకని? ఆయన యొక్క పాద పద్మముల దగ్గర అన్ని తీర్థములు నెలకొని ఉంటాయి. గంగాదేవి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన స్వామివారి పాదపద్మాలు. పాదాల దగ్గర బోటన్ కదండి. మీద నుంచి అందుకని సమస్త తీర్థ స్థానములు ఆయన పాదముల దగ్గరే ఉంటాయి. అటువంటి భగవంతుణ్ణి అనుకీర్తనాత్ కదండి. అనుకీర్తనాత్. కీర్తనాత్ అంటే మామూలుగా కీర్తన చేయటం. అనుకీర్తనాత్ అంటే రాధ, శ్రీమతి రాధారాణి పేరు రాధ అంటారు. అనురాధ అంటే ఏంటి? అనుసరించడం. సఖి మాతాజీ. శ్రీమతి రాధా సఖి. రాధారాణిని అనుసరించే ఆవిడ అనురాధ. ఎవరు? లలితాదేవిని అనురాధ అని కూడా అంటారు. ఎందుకని? ఒకటి శ్రీమతి రాధారాణిని అనుసరిస్తుంది ఆవిడ కదండి. అనుకీర్తనాత్. మనం ఎవరిని అనుసరించి కీర్తన చేయాలి? మన గురుదేవుని యొక్క నేతృత్వంలో మనం ఈ యొక్క కీర్తన, భగవంతుని యొక్క గుణగణములని మనం కీర్తించాలి. మన ఇష్టం వచ్చినట్టు కాదు. మన గురుదేవులు చెప్తారు ఈ విధంగా కీర్తించాలి గురువుని, ఈ కృష్ణ భగవాను చెప్తారు కదండి. అప్పుడు మన పరమ ప్రామాణికమైన గురుదేవుని నేతృత్వంలో మనం నిరంతరం ఏం చేయాలి? భగవంతుని యొక్క నామ లీల గుణ వర్ణనములని మనం జపించాలి, కీర్తన చేయాలి. సో ఇది నిజమైన ప్రాయశ్చిత్తం, ఇదే పర్మనెంట్ ప్రాయశ్చిత్తం, ఇదే జీవాత్మని సంపూర్ణంగా పరిశుద్ధీకరణ చేస్తుంది. వాడి హృదయం సంపూర్ణంగా శుద్ధీకరణ అవటమే కాకుండా వాడు మళ్ళీ పాపం చేయాలన్న ప్రవృత్తి మళ్ళీ వాడికి రాకుండా ఉంటుంది. పాపపు ప్రవృత్తి వేళ్లతో సహా తీసివేయబడుతుంది. సో అప్పుడే ఆ మనసు ఏమవుతుంది? రజస్తమో గుణానికి విడిపడి సత్వం నుంచి శుద్ధ సత్వంలో నెలకొని ఉంటుంది. సవై మన కృష్ణ పాదార వింది. అది అప్పుడు జరుగుతుంది. ఒకవేళ అలా కాకుండా, ఈ భక్తి అనే మార్గం కాకుండా మనం ఏ మార్గం తీసుకున్నా, ఇక్కడ చెప్తున్నారు ప్రాయశ్చిత్తం అంటే సకామ కర్మలు, కర్మకాండ అవి గాని, జ్ఞానకాండ గాని, యోగ ధ్యానం అంటే అష్టాంగ యోగం గాని ఏదైనప్పటికీ కూడా భక్తి అనేది లేకపోతే వాడు ఎటువంటి సరి అయిన ఫలితంని వాడు, అంటే నిజమైన లాభాన్ని వాడు పొందలేడు. ఎందుకని? వాడి మనసు రజస్తమో గుణం నుంచి పూర్తిగా బయటపడలేదు కాబట్టి.
సో కేవలం భక్తి చేసిన వాడు మాత్రమే ఈ రజస్తమో గుణం నుంచి బయటపడతాడు. మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి అటువంటి పాపపు కార్యములు చేయకుండా ఉంటాడు. అందుకని సుఖదేవ్ గోస్వామి ఫైనల్ గా చెప్తున్నారు, భక్తి అనేదే నిజమైన ప్రాయశ్చిత్తం. కదండి, అయ్యో మేము తప్పు చేస్తామండి, మేము భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాం, అది చెప్తే సరిపోద్దా? ఏం చేయాలి? భక్తి చేయండి. ఇంకోసారి ఆచరించాలి చేయకూడదు. మాతాడి, ఆచరించాలి. కొంతమంది మేము ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు భగవంతుడి దగ్గరికి వెళ్ళి తెచ్చేసిన తప్పులన్నీ చెప్పేసి లంపలేసేసుకుంటామండి. మాకు ఆ బుద్ధి ఉంది. ఆ బుద్ధి ఉంటే సరిపోతుందా? కాదు మాతాడి, మళ్ళా మళ్ళా చేయకుండా చేయకుండా ఉండాలి. మన జడ్జి గారి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను భక్తిలో నిజంగానే అనుసరించాలి. వాడిని చంపేశానండి, చంపలేసుకుంటున్నాను జడ్జి గారు అంటే వదిలేస్తాడా? అదలు లేదు మాతాజీ. వదిలారు పనిష్మెంట్ వదిలారు కదండి. మాతాజీ. మరి ఏం చేయకుండా ఉండాలి? మళ్ళీ పాపపు మళ్ళా కార్యం మళ్ళీ మనం పాపం చేయకుండా ఉండాలి కదండి. సో అది కేవలం భక్తి, మనం ఎప్పుడైతే శుద్ధ భక్తి చేస్తామో అప్పుడే మనం ఆ పని చేయగలం. ఎందుకంటే శుద్ధ భక్తిలో ఉన్నప్పుడే ఏమవుతుంది, ఈ యొక్క మూడు గుణముల నుంచి కూడా, సత్వ రజస్ తమో గుణం నుంచి, మూడు నుంచి విముక్తి అనేది వస్తుంది. గుణాతీతమైన స్థితికి మనం రావాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రజస్ తమో గుణాలను విడిచిపెట్టి సత్వగుణం, ఫ్లోగా సత్వం నుంచి శుద్ధ సత్వానికి వెళ్ళే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇక్కడ అదే చెప్పారు, ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. సో ఒకవేళ అలా కాకుండా మనం ఏదైనా తీసుకున్నప్పటికీ కూడా నామమాత్ర, ఎవరైతే స్వాములు యోగులు, ఓకే, ఏం చేస్తారు వాళ్ళు, సన్యాసం తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ లౌకిక కార్యక్రమాలు చేస్తారు, మళ్ళీ రాజకీయ పదవులు తీసుకుంటూ ఉంటారు. అలా కాదు. సో నిజమైన భక్తి, ఎప్పుడైతే నిజమైన ప్రాయశ్చిత్తం ఏమిటి, శ్రవణం కీర్తనం విష్ణు కదండి. ఆ భక్తి యోగం దాంతోనే స్టార్ట్ అవుతుంది, ఎవరైతే నిజంగా భౌతిక ప్రపంచం బయటపడాలనుకుంటున్నారో. లేకపోతే ఏమవుతుంది, ఈ యొక్క నామమాత్ర వైరాగ్యం అనేది సరిపోదు. నామమాత్ర వైరాగ్యం అనేది సరిపోదు. ఏమవుతుంది, ఎప్పుడైతే మనం కొంచెంగా మన ఇంద్రియములు అటు ఇటుగా ఉన్నప్పుడు మళ్ళీ మాయ గట్టిగా దెబ్బ వేస్తే మళ్ళీ వాడి ఇంద్రియాల మాటకి నెగ్గిపోయాడు అనుకోండి, మళ్ళీ మనసు వాడిని విపరీతంగా ఆడించేస్తుంది. సో ఈ రజస్ తమో గుణముల నుంచి, అలాగే మనసు యొక్క తీవ్రత నుంచి మనం తప్పించుకోవాలి అంటే కేవలం భక్తి యోగం మాత్రమే సొల్యూషన్. దానికి ఎగ్జాంపుల్ కూడా ప్రభుపాద్ గారు ఇక్కడ చక్కగా చెప్తున్నారు. ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు అప్పుడు అందరూ అక్కడ ఏమవుతుంది, హిప్పీ మూవ్మెంట్ అన్నమాట, అందరూ కూడా మత్తు పదార్థాలు తీసుకుని రోడ్డు మీద పడుకుని పోయేవారు. అటువంటి వాళ్ళు ప్రభుపాద్ గారు చక్కగా కీర్తన చేస్తుంటే కీర్తనలో పాల్గొన్నారు, ఆ తర్వాత హ్యాపీస్ అయిపోయారు కదండి. పేపర్ లో కూడా వేశారనమాట, హిప్పీస్ నుంచి హ్యాపీస్ గా వెళ్ళి మారిపోయారు అని. ఇంత అద్భుతంగా ఎలా జరుగుతుంది, అది కేవలం భక్తి యోగం. ఒకసారి ప్రభుపాద్ గారిని వీళ్ళు వస్తారనమాట, ఎవరైతే మీడియా వాళ్ళు వస్తారు, మీడియా వాళ్ళు వచ్చి ప్రభుపాద్ గారిని అడుగుతారు, మీ ఇండియా నుంచి వచ్చిన స్వామీజీలు అందరూ ఏదో ఒకటి మ్యాజిక్ చేస్తారు, మట్టిలో నుంచి బంగారం తీస్తారు, ఏదో ఒకటి చేస్తారు, మీరు కూడా ఏదైనా చేయొచ్చు కదా, చాలా మంది వస్తారు మీకు కూడా ఫాలోవర్స్. రూపాయలు చెప్తారు, కనిపించట్లేదా, నీ ఏం మాయ చేశానో కనిపించట్లేదా. సో ఇదివరకు ఇక్కడ మత్తు పదార్థాలు తీసుకుని ఎక్కడ పడితే అక్కడ పడుకుని ఎటువంటి విలువ, జీవితం విలువ తెలియని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంత శుద్ధ వైష్ణవులు అవుతున్నారు. ఇంతకన్నా మ్యాజిక్ ఏం కావాలి. అంతకు మించి అక్కడ ఒక అమెరికా డివోటీ అన్నమాట, ఆయన తామరం ఇస్తూ ఉంటారు ప్రభుపాద్ గారికి. నేను ఈ వ్యక్తికి ఒక పైసా కూడా ఇవ్వట్లేదు, బట్ ఎంత శ్రద్ధగా చామర చేస్తున్నాడో చూడండి, ఇంతకన్నా ఇంకేం మాయ చేసి చూపించాలి అని ప్రభుపాద్ గారు చెప్తారనమాట. సో వాళ్ళందరూ ఏమైపోయారు, ఇది వాళ్ళు చేయని తప్పు అంటూ లేని స్థితి నుంచి వాళ్ళు ఎటువంటి తప్పు చేయని ఒక శుద్ధ వైష్ణవుల కింద మారిపోయారు. ఇది భక్తి యోగానికి ఉన్న అద్భుతమైన విషయం అన్నమాట. అందుకని ప్రభుపాద్ గారు చెప్తున్నారు ఇక్కడ, తదా రజస్తమోభావో కామలోభ దయచ్చయే చేత ఏతైరనావిద్దం స్థితం సత్వై ప్రసీదతి కదండి. ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక ఈ రజస్ తమో గుణ ఫలితములుగా ఏమవుతాం మనం, అనేక రకం రజస్ రజస్ సారీ రజోగుణంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు, రజో రాగాత్మకం విద్ధి, అనేకమైన భౌతిక కోరికలతో వాడు మనశ్శాంతి లేకుండా ఉంటాడు రజోగుణంలో ఉన్నవాడు. తమో గుణంలో ఉన్నవాడు అసలు వాడికి ఆ పగలేంటి రాత్రి ఏంటి తెలియదు, కష్టం ఏంటి సుఖం ఏమిటి తెలియదు, అసలు ఏమీ తెలియదు. వాడికి చేతి కోసుకున్నా ఏమీ తెలియదు, చేతులు ఎవరన్నా ఫ్లవర్స్ వేసి పెట్టినా వాడికి తెలియదు, అటువంటి మత్తులో వాడు ఉంటాడు. సో అటువంటి విధంగా వాడు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే కనుక ఏమవుతుంది, ఈ భగవంతుని యొక్క శ్రవణ కీర్తనములు ఎప్పుడైతే ఎవరైతే తీసుకుంటారో ఏమవుతుంది, వాడు సత్వగుణానికి వాడు రాబడతాడు. అప్పుడు వాడు నిజంగా సుఖంగా ఉండగలడు కదండి. సత్వగుణం యొక్క లక్షణం ఏంటి, సుఖంగా ఉంటారు, జ్ఞానపూర్ణంగా ఉంటారు, సుఖంగా ఉంటాడు. మళ్ళీ అక్కడి నుంచి వాడు ఏం చేయాలి, శుద్ధ సత్వానికి వాడు వెళ్తాడు. అప్పుడు విద్యతే హృదయ గ్రంథి ఛేదనం. కర్మగంధి తునాతనకులు అవటం అంటే ఏంటి, ఈ మిథ్యాహంకార స్థితి నుంచి వాడు పూర్తిగా బయట
పడతాడు. అది చెప్తాను. కేవలం దేం చేయటం కారణంగా, శ్రవణ కీర్తనములు చేయటం కారణంగా. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఎవరికైనా సరే మనం కృష్ణ కథ వినమంటే వినగలరా? వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు వినలేరు. అందుకని కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది సేవ చేస్తూ చేస్తూ సేవ చేస్తానికైతే వస్తామండి అంటారు. అదే భాగవత ప్రవచనానికి రమ్మండి అంటే కష్టం అండి అంటారు కదండి. సో అంత ఈజీ కాదు కూర్చుని ప్రవచనం వినటం అనేది. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సేవకు వస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, సేవ చేసి 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 హృదయం ఏమవుతుంది, వాళ్ళు కర్మయోగం, జ్ఞానయోగం, తర్వాత భక్తి యోగం, ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు కదండి. సో వాళ్ళు ఏం చేస్తారు, సేవ చేయంగా 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 వాళ్ళలో శుద్ధీకరణ వచ్చిన తర్వాత, సరే అయితే భగవంతుడి గురించి నేను వింటా, ఏ భగవంతుడికి అయితే సేవ చేస్తున్నానో ఆయన గురించి వింటా. సో విన్న తర్వాత అప్పుడు ఆయనకి శరణాగతి పొందుతారు. అప్పుడు ఇంకా భక్తితో ఆ సేవలన్నీ చేస్తారు. అది ఒక స్టేజ్. కానీ అదృష్టం ఉంటే ఏం చేస్తారు, స్టార్టింగ్ నుంచి కూడా భగవంతుని యొక్క గుణ లీల వర్ణన పట్ల కూడా ఆసక్తి ఉంటుంది, ఆసక్తిగా తెలుసుకుంటూ ఉంటారు. ఆయనకి చక్కగా సంపూర్ణ శరణాగతి వాళ్ళు పొందుతూ ఉంటారు. అదేమో నిష్కామ కర్మయోగం తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా భక్తి యోగానికి వెళ్తారు కదండి. ఆ భక్తి యోగంలో కూడా మనం చెప్పుకున్నాం కదా, అవి చేసే వ్యక్తిని బట్టి తమ, రజో, సత్వ, అలాగే శుద్ధ భక్తి యోగం కదండి. శుద్ధ భక్తి యోగం చేయటం అంటే ఏమవుతుంది, అహైతుకి అప్రతిహత, ఏది ఆశించని భక్తి, జ్ఞాన కర్మ యోగములు మిశ్రితం కాని భక్తి, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆగని భక్తి. అటువంటి భక్తికి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ హృదయ గ్రంథి అనేది ఛేదింపబడుతుంది. అంటే మిథ్యాహంకార స్థితి నుంచి మన జీవాత్మ శుద్ధీకరణ అవుతాడు. అప్పుడు ఏమవుతాడు, శుద్ధ సత్వ గుణంలో ఉండటం కారణంగా భగవంతుడి యొక్క మిషనే తన మిషన్ అవుతుంది, భగవంతుడి యొక్క సంతృప్తే తన జీవిత లక్ష్యం అవుతుంది. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమని చెప్తున్నారు, ఫలశ్రుతి చెప్తారు 47, 48లో ఫలశ్రుతి తెలుసుకుందాం. యయేతం పరమం గుహ్యం ఇతిహాసం అపహం శృణుయాత్ శ్రద్ధయా యుక్తో యస్య భక్త్యానుకీర్తయేత్ న వై స నరకం యాతి నేక్షితో యమకింకరై యద్యప్యమంగళో మర్త్యో విష్ణులోకే మహీయతే. 49 మ్రియమాణో హరేర్నామ గృణన్ పుత్రోపచారితం అజామిలోప్యగాధామ కిముత శ్రద్ధయా గృణన్. శాంతకుమారి మాతాజీ మీరు 47, 48 ట్రాన్స్లేషన్ చదవండి. మల్లేశ్వరి మాతాజీ మీరు ట్రాన్స్లేషన్ చదవండి. పార్వతి మాతాజీ భాష్యం చదవండి. పరమ పరమహాస్యమగు ఈ ఇతిహాసము సమస్త పాపహారము కనుక దీనిని భక్తి శ్రద్ధలతో ఇనువాడు లేదా ఎవరించువాడు భౌతిక దేహదారైనను ఎంతటి పాపి అయినను నరకమున పడడు. యమదూతలు అతనికి కనపడరు. మరణాంతరం అతడు భగవద్ధామమునకు చేరి అతట సాధారణంగా పూజితుడుగును. అంతవరకేనా మాతాజీ? మరణ హరే సమయమున హరే హరే కృష్ణ మాతాజీ. మరణ సమయమున తీవ్ర కష్టముతో ఆజామినుడు భగవన్నామమును ఉచ్చరించెను. అది పుత్రుని ఉద్దేశించి పలికినప్పటికీ అతడు భగవద్ధామమును చేరెను. కనుక ఎవడేని శ్రద్ధతోనూ అపరాధరహితముగాను హరినామమును ఉచ్చరించినచో అతడు భగవద్ధామమునకు ఎగుటలో సందేహమేమున్నది? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందుస్తున్నాము భాష్యము. మరణ సమయమున దేహ కాలాపములన్నీయును అస్తవ్యస్తములుగాను కనుక మనుజుడు నిక్కముగా మోహగ్రస్తుడై ఉండును. జీవితాంతము భగవన్నామమును ఉచ్చరించుటకు అలవాటు పడినవాడైనను ఆ సమయమున స్పష్టముగా హరే కృష్ణ మహామంత్రమును ఉచ్చరింపలేకపోవచ్చును. అయినను అట్టి వ్యక్తి హరినామోచ్చరణము యొక్క సమస్త లాభములను బడయగలడు. కనుక దేహము స్వస్థతగా ఉన్నప్పుడు మనం ఎందులకు హరినామము బిగ్గరగాను స్పష్టముగాను ఉచ్చరించకూడదు? అట్లా అనర్చినచో మరణ సమయం అందైనను మనుజుడు హరినామమును ప్రేమతో శ్రద్ధతోను ఉచ్చరించుట సంభవమే యగును. సారాంశం ఏమనగా నిరంతరము హరినామము జపించువాడు నిశ్చయముగా భగవద్ధామము చేరగలడు. ఇందులో ఎట్టి సందేహము లేదు. మాతాజీ హరే అక్కడ దాకినా మాతాజీ? అవునండి, అవును మాతాజీ. సో చక్కగా ఫలశ్రుతి చెప్తున్నారు. సో ఎంతమంది
మొత్తం అజామిల వృత్తాంతం అంతా విన్నారు? అందరం విన్నాం మాతాజీ. విన్నాను మాతాజీ. నాకు ఇవాళ మధ్య మధ్యలో కొంతమంది మిస్ అయ్యారు. నిన్న నాకు 55 మధ్య రోజు మధ్యలో 55 మంది దాకా విన్నారు వింటున్నారు. మాతాజీ. ఇవాళ కొంతమంది మిస్ అయ్యారు ఫలశ్రుతి రోజున. ఓకే, నెట్ ఐ నెట్ హోప్ మధ్య వాళ్ళు మధ్యలో పోయింది మాతాజీ నాకు అప్పుడప్పుడు. ఓకే ఓకే. సో ఫలశ్రుతి చెప్తున్నారు, చక్కగా విందాం. ఏంటిది? చాలా రహస్యమైనది అంట, గుహ్యం, రహస్యమైనది. అలాగే అగ అపహం, పాపాన్ని హరించి వేస్తుంది. ఏంటి? ఈ అజామిల్ యొక్క చరిత్రం. అలాగే దీన్ని ఏం చేస్తే శృణుయాత్, అలాగే అనుకీర్తయాత్, ఎవరైతే దీన్ని శ్రద్ధగా విన్నా లేకపోతే శ్రద్ధగా కీర్తించినా, అంటే వేరే వాళ్ళకి చెప్పినా ఈ వృత్తాంతాన్ని ఏ విధంగా చెప్పాలి? శ్రద్ధయా, శ్రద్ధతో. ఇంకొకటి భక్త్యా, గొప్ప భక్తితో దీన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో లేదా వేరే వాళ్ళతో చెప్తారో ఏం జరుగుతుందంట? వాళ్ళకి నరకమున పడడంట వాడు. నరకం యాతి, నరకం నయాతి, నరకం నయాతి అని నరకానికి వాడు వెళ్ళడంట. నయీక్షిత యమ కింకరే, యమ భటులని కూడా, యమ కింకర్లు కూడా వాళ్ళు చూడరంట. ఇంకేమని చెప్తున్నారు? అమంగళ మధ్య, కదండి, వాడు ఎటువంటి పాపపు చేసిన వాడు అయినప్పటికీ కూడా వాడు నరకాన్ని పట్టంట, కదండి. ఇంకోటి ఏమని చెప్తున్నారు? విష్ణులోకే మహీయతే, సో వాడు దేహం విడిచిపెట్టిన తర్వాత భగవద్ధామానికి చాలా సాదరంగా ఆహ్వానించబడతాడంట, కదండి. చాలా మంది చాలా చాలా సందేహాలు ఉన్నాయి, మా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అని. సో సో అజామిలుడు అయితే చేశాడు చాలా శ్రద్ధగా, అపరాధరహిత నామాన్ని తీసుకున్నాడు. కానీ మనం అదే ఫలితం పొందేయచ్చంట. దేంతో? కేవలం భక్తితో, శ్రద్ధగా శ్రద్ధతో వినడం. దీన్ని ఇంతే. విన్నా శ్రవణం కీర్తించిన శ్రవణం అదే కీర్తించిన జరుగుతుందంట. ఏమిటి 3 లాభములు? ఏంటి? యమకింకర్లను చూడరు, నరకమున పడరు, మూడవది ఏంటి? మరణాంతరం భగవద్ధామం చేరతారు. భగవద్ధామునకు చేరడం. చాలా సాదరంగా వెళ్ళబడతారు. సో అందుకని ఈ వృత్తాంతం అందరినీ వినమని చెప్పండి, ఎవరైతే వినలేదో, కదండి. కనీసం శ్రద్ధగా భక్తితో వింటే మనకు కూడా అజామిలుడికి జరిగినంత మంచి జరుగుతుంది అనమాట, కదండి. సో 49వ శ్లోకంలో ఇంకా చెప్తున్నారు. 49వ శ్లోకంలో సుఖదేవ్ గోస్వామి చాలా అద్భుతంగా కీర్తన చేస్తున్నారు. దేని గురించి? భగవన్ నామం గురించి. సో ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తున్నారు. సో ఇది ఒక విధంగా, యాక్చువల్గా ఒకటి డైరెక్ట్ గా గ్లోరిఫై చేయటం, ఎవరి గురించి అని చెప్పేటప్పుడు డైరెక్ట్ గా గ్లోరిఫై చేయొచ్చు. ఇంకొకటి, వీడే ఇంతటి వాడైతే వాడు ఎంతటి వాడండి, ఆ విధంగా గ్లోరిఫై చేయవచ్చు, కదండి. సో వీడికి 50కి 48 వచ్చాయని ఇంత గొప్పగా చెప్తున్నారు, కానీ వాడికి ఎప్పుడు 50కి 50 వస్తాయి, వాడి పరిస్థితి ఏంటి? అలా చెప్తారు కదా. 2 విధాలు ఉంటాయి, డైరెక్ట్ గా చెప్పడం లేకపోతే వేరే వాళ్ళతో పోల్చి చెప్పటం. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? పోల్చి చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. సో ఇప్పుడు అజామిలుడు మరణ సమయంలో చాలా తీవ్రమైన కష్టంలో భగవంతు నామాన్ని తీసుకున్నాడు. సో దానికి ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారు? సో అటువంటిది అటువంటిది ఇప్పుడు మనకు శరీరం అంతా చక్కగా ఉన్నప్పుడు ఎంతో శ్రద్ధగా భగవంతుని నామం తీసుకుంటే ఎంతటి ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. ఇంకొకటి ఏమంటున్నారు? అతను పుత్రుణ్ణి ఉద్దేశించి భగవంతుని యొక్క నామాన్ని తీసుకున్నాడు. అలా కాకుండా మనం డైరెక్ట్ గా భగవంతుణ్ణి ఉద్దేశించే భగవంతుని యొక్క నామం తీసుకుంటే ఎంత ఫలితం వస్తుంది, కదండి. అతను మరణ సమయంలో తీసుకున్నాడు, మనం బతికి ఉన్నప్పుడు కూడా తీసుకుంటే ఎంతో అద్భుతమైన ఫలితం వస్తుంది. అటువంటిది ఇంకేమంటున్నారు? అజామిలుడు ఎంతో పాపి, ఆ పాపి అయిన వాడే తీసుకున్నప్పుడు ఎంత ఫలితం వచ్చింది, మనం కనుక సత్ప్రవర్తనతో ఉండి తీసుకుంటే ఇంకెంత ఫలితం వస్తుంది. సో ఈ విధంగా చెప్తున్నారు, కదండి. అజామిలుడికి ఎటువంటి శ్రద్ధ ఏమీ లేదు. ఓ నాకు వీళ్ళు వచ్చి కాపాడుతారని ఏం చేయలేదు, మామూలుగా పుత్రమే చేశాడు. మనం భగవంతుడి యొక్క నామం పట్ల, భగవంతుడి పట్ల శ్రద్ధతో ఎటువంటి అపరాధం లేకుండా చేస్తే ఇంకా వచ్చే ఫలితం ఏమిటి? ఏమైనా సందేహం ఉంటుందా భగవద్ధామానికి వెళ్ళడానికి అని ఎవరు అడుగుతున్నారు? సుఖదేవ గోస్వామి అడుగుతున్నారు, కదండి. అంటే మనకి ఎంత హోప్ ఇస్తున్నారు. అజామినుడు ఈ విధంగా చేశాడు, మరి మీరు ఇప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో చేస్తే, ఎప్పుడు ఇంద్రియాలు బాగున్నప్పుడు, శరీరం సహకరిస్తున్నప్పుడు, ఎటువంటి పాపపు కార్యములు లేకుండా చేస్తూ, కదండి, చక్కగా భగవంతుని మీద, భగవంతుడి యొక్క నామం పట్ల శ్రద్ధగా ఉండు చేస్తే, అపరాధరహిత నామం చేస్తే ఏమైనా సందేహం ఉంటుందా భగవద్ధామానికి వెళ్ళలేను అని? ఎటువంటి సందేహం ఉండదు, సందేహపడాల్సిన అవసరం లేదు అని ఎంత గొప్పగానో భగవంతుడి యొక్క నామం గురించి చెప్తున్నారు. సో అందుకని ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్పారు, దేహము స్వస్థతగా ఉన్నప్పుడు మనం ఎందులకు హరినామమును బిగ్గరగాను స్పష్టముగాను ఉచ్చరించకూడదు?
అట్లొనర్చినచో మరణ సమయమందైనను మనుజుడు హరినామమును ప్రేమతోనూ శ్రద్ధతోనూ ఉచ్చరించుట సంభవమే అగును. సారాంశమేమనగా నిరంతరం హరినామమును జపించేవాడు నిశ్చయముగా భగవద్ధామమును చేరగలడు. ఇందులో ఎట్టి సందేహము లేదు. సో మన ప్రభుపాద్ గారు గ్యారంటీ చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? అపరాధ రహితంగా చేయాలి. గట్టిగా శ్రవణ హరినామాన్ని కీర్తనలు చేయాలి. ఉచ్చరించాలి మనం. ఒక్కసారి చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రైట్. హరే. సో ఇంతటితో ఈ అధ్యాయం కంప్లీట్ అయింది మనకి. కానీ శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు రాసిన ఒక భాష్యాన్ని తీసుకుని వస్తున్నారు. ఈ అధ్యాయంలో 9-10 శ్లోకములకి ప్రభుపాద్ గారు చాలా తక్కువగానే భాష్యం రాశారు. బట్ శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు రాసిన భాష్యాన్ని మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఎందుకంటే 9-10 శ్లోకాలకు మీరు చూస్తే అసలు భాష్యమే రాయలేదు ప్రభుపాద్ గారు. సో దాని గురించి వర్ణన శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏం రాశారో అదే యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇక్కడ ఇవ్వబడింది. అది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మల్లేష్ పార్వతి సుబ్బరామయ్య ప్రభు హరే కృష్ణ. సో మీరు ఎవరినైనాను అడగవచ్చు. అక్కడ వరకు చదవండి. చందన మాతాజీ భావించును వరకు చదవండి. పక్షమున వాదించిరి శశికళ మాతాజీ అక్కడ వరకు చదవండి. పురోగమించను అక్కడ వరకు ప్రభావతి మాతాజీ. స్వాతి మాతాజీ మీరు సమాధానముగా చెప్పవచ్చును అక్కడ వరకు మీరు చదవండి. విజయలక్ష్మి మాతాజీ పెరుగుతూ వచ్చినది అక్కడ వరకు చదవండి. రాధమ్మ మాతాజీ కంప్లీట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరినామ సంకీర్తన మాత్రమున మనుజుడు ఏ విధముగా సమస్త పాపముల నుండి బయటపడుననే విషయమునకు ఈ అధ్యాయమునందలి 9-10 శ్లోకములకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పొసగిన వ్యాఖ్యానము ఒక చక్కని వివరణము కాగలదు. హరినామము ఉచ్చరించుటచే మనుజుడు సమస్త పాపముల నుండి బయటపడునని అంగీకరించవచ్చును. కానీ ఎవడేని పూర్తి ఎరుకతో ఒక్క మారు కాదు కదా పలుమార్లు పాపమునకు ఒడగట్టినచో యుగ పర్యంతము ప్రాయశ్చిత్తము చేసుకొనిను పాప ఫలము నుండి బయటపడడు. అయినచో కేవలము ఒక్క మారు హరినామమును పలికినంతట అతడు శీఘ్రమే అట్టి పాపము నుండి బయటపడుట ఎట్లు సంభవము అని ఎవరైనాను అడగవచ్చును. అంతేనా మాతాజీ? అవునండి అవును. హరే కృష్ణ మాతాజీ దండవత్నమండి. ఈ అధ్యాయం నందలి 9-10 శ్లోకంలో ఉదహరించు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు సమాధానం ఒసుగుచుండరి. సువర్ణార్థి విలువైన ద్రవ్యములను హరించి వానికి, త్రాగుబోతునకు, బంధుమిత్రులకు ద్రోహం చేసిన వానికి, బ్రాహ్మణ హంతకునికి, గురుపత్నితో లేదా ఉన్నతమైన భార్యతో సంగమించ వానికి విష్ణు నామోచ్చరణమే పరమ శ్రేష్టముకు ప్రాయోస్యత విధానము. స్త్రీ హంతకునికి, రాజును లేదా తండ్రిని చంపిన వానికి, గోహత్య కావించిన వానికి, మరి ఇతర పాపులను కూడా అదే సర్వోత్తమ విధానము. అట్టి పాపుల విష్ణు నామోచ్చరణము చేత భగవంతుని ఆకర్షించగా ఆ దేవదేవుడు అంతటా నా నామమును పలుకుచున్నాడు కనుక ఇతనికి రక్షణ నొసుగట నా ధర్మమని భావించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. హరినామోచ్చరం మనుజుడు ప్రాయశ్చిత్తం చేసుకుని సమస్త పాపముల నుండి బయటపడదు. సామాన్యమగు ప్రాయశ్చిత్త తాత్కాలికంగా పాపిని రక్షించగలదేమో గాని హృదయంలో లోతుగా నాటుకుని ఉన్న అతని పాపేష్ట పూర్తిగా తొలగించలేదు. అందువలన అట్టి ప్రాయశ్చిత్తం హరినామోచ్చరణ అంతగా శక్తివంతమైన మనుజుడు హరినామమును పలికి శ్రీకృష్ణ శరణార విన్నములకు పూర్తిగా శరణుదొచ్చినచో ఆ దేవదేవుడు అతనిని తన రక్షణలో ఉన్నవానిగా తలచి సదా అతనికి రక్షణము నొసగ ఉద్యుక్తుడై ఉండునని శాస్త్రములో చెప్పబడి శ్రీధర స్వామి వారు ఈ విషయంలో ద్రోపది కనుకొని యమదూతలు అజామిలుని కొనిపోయేది ప్రమాదము అలదించగని తన దూతలను పంపి అతనిని రక్షించి అజామినుడు సమస్త పాపతుడైనందుకు
విష్ణు దూతలు అతని పక్షమున వాడి హరే కృష్ణ మాత్రమే. హరే కృష్ణ. అజామినుడు తన పుత్రునికి నారాయణ ఎన్న నామము నొసగెను. ఆ పిల్లవాని మీద గల అమిత ప్రేమ వలన అతడు పదే పదే అతనిని పిలుచుచుండెను. అజామినుడు తన పుత్రుని పిలుచుతున్నప్పటికీ ఆ నామం మహాశక్తివంతమైనది కదా. ఏలయనగా నారాయణ నామము సాక్షాత్తు నారాయణునికి అభిన్నమైనది. అజామినుడు తన పుత్రునికి నారాయణుడు అనేది నామం మోసగినప్పుడే సమస్త పాపములు తొలగిపోయినవి. ఇక తన పుత్రుని పిలుచుతూ తద్వారా వేల కొలది మార్లు నారాయణ నామోచ్చారణం చేసినందున తెలియకనే అతడు కృష్ణ భక్తి భావంలో నిజముగా పురోగమించింది. హరే కృష్ణ. మాతాజీ నెక్స్ట్ ఎవరు? స్వాతి మాతాజీనా నెక్స్ట్? స్వాతి మాతాజీ చదవండి నెక్స్ట్ మీరే. హరే కృష్ణ ధన్యవాదాలు. అతడు నిరంతరం నారాయణ నామోచ్చారణము చేయుచుండెను కదా. అట్లయినచో వేశ్యగమనము సురాపాన తలంపు అతనికెట్లు కలుగుచుండేనని ఎవరేమి వాదించిన అవకాశం కలదు. అతడు చేసిన పాపములు పదే పదే అతని కష్టములను కలిగించుచుండెను కనుక చివరగా అతడు కావించిన నారాయణ నామోచ్చరణమే విముక్తి కారణమయ్యేనని పలుకవలసిన వచ్చును. కానీ అట్టి నామోచ్చరణము నామాపరాధమే యగును. నామో బాలద్యస హి పాప బుద్ధి అని చెప్పబడినది. అనగా పాపము చేయుచు దాన్ని నామోచ్చరణచే నశింపజేసుకొని యత్నించేవాడు నామపరాధి అనబడును. ఇక్కడ వరకు. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామం. అజామిలుడు తన పాప పరిహార ఉద్దేశ్యముతో నారాయణ నామమును పలకలేదు కనుక అతడు కావించిన నామోచ్చరణము అపరాధరహితమైనదే అని దానికి సమాధానముగా చెప్పవచ్చును. తాను పాపరహితుడినైతేనే గాని నారాయణ నామోచ్చరణముచే పాప నిష్కృతి చేసుకుని ఉంటుందని కానీ అతడు ఎరగడు. కానీ అతడు నామాపరాధము చేయలేదని చెప్పవచ్చును. పుత్రుని పిలుచుచు అతడు పదే పదే నారాయణ నామమును పలుకుట విశుద్ధ నామోచ్చరణమని అనవచ్చును. అట్టి పవిత్ర నామోచ్చరణము వలన అజామిలుడు తెలియకుండగానే భక్తి ఫలమును ప్రోగు చేసుకొనెను. నిజమునకు అతడు మొట్టమొదటిసారి పలికిన నారాయణ నామమే అతని సమస్త పాపములను చేయుటకు చాలును. ఉదాహరణము చెప్పుకోవలన అంజీర చెట్టు వెంటనే ఫలములు నివ్వదు, కానీ కాలక్రమమున దాని ఫలములు లభించగలవు. అట్లే అజామిలుని భక్తి కూడా కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చినది. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. అందువలననే అతడు ఘోర పాపములు చేసినను ఆ పాప ఫలము అతడికి అంటలేదు. పవిత్ర హరినామమును మనుషుడు ఒక్కమారు ఉచ్చరించినను భూత భవిష్యత్ వర్తమానములందలి పాపములు అతనిని అంటకుండునని శాస్త్రములలో తెలుపబడినది. దీనికి ఒక ఉదాహరణమును ఇట్లు చెప్పుకొనవచ్చు. పాము యొక్క విషపు కూరలో పెరికివేసినచో అది కాటు వేసినను ఎవరకు ఏ విష ప్రభావము కలగదు. అదే రీతిగా భక్తుడు హరినామంను ఒక్క మారైనను అపరాధరహితంగా ఉచ్చరించినచో అది అతనికి శాశ్వత రక్షణము నొసగలదు. కాలక్రమమున నామోచ్చరణ ఫలము పరిపక్వ మగుట కొరకే కేవలము అతడు వేచి ఉండవలసి వచ్చు. శ్రీమద్ భాగవతం నందలి విష్ణుదూతలచే అజామిలుని ఉద్ధారము అను షష్ఠ స్కందంలోని 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. 9-10 శ్లోకములకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు మళ్ళీ చెప్తున్నారనమాట మనకి. సో ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు ఏంటి, ఓకే ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకళ్ళు ఒక ప్రశ్న అడిగితే ఒకరు సమాధానం చెప్తారు. సో ఆ విధంగా ప్రశ్న విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారే చెప్తారు, సమాధానం కూడా ఆయనే చెప్తారనమాట. ఆ విధంగా మనకి ఒక వృత్తాంతం అంతా వివరణ మనకి ఇస్తారనమాట. సో ఏమని చెప్తున్నారు, సరే అయితే ఫస్ట్ ఏ విధంగా స్టార్ట్ చేశారు ఆయన, ఈ యొక్క హరినామం ఉచ్చరిస్తే మనుషుడు అన్ని పాపం నుంచి బయటపడతాడు డెఫినెట్ గా. కానీ అది ఎవరైనా ఇప్పుడు తెలిసి ఓకే నామానికి ఇంత శక్తి ఉంది కదా కాబట్టి నేను ఈ తప్పు చేసేసి నామం చేసేస్తాను అంటే అది ఏమవుతుందని చెప్పుకున్నాం,
అపరాధం నామ అపరాధం. నామ బలం తీసుకుని మనం అపరాధములు చేసి నామం చేసేస్తే పోతుంది అంటే అది నామ అపరాధం అవుతుంది. దానికి ఇక్కడ కృష్ణా చక్రవర్తి ఠాగూర్ గారు ఏమంటున్నారు, ఆ విధంగా మనం పాపం చేస్తే యుగ పర్యంతం ప్రాయశ్చిత్తం చేసుకున్న పాపాల నుండి బయటపడ్డంట. కాబట్టి మనం ఒకేసారి అయితే నామం చేస్తున్నాం కదా, సరే అయితే 10 పాపాలు చేసేద్దాం, రాత్రికి ఇంకో 20 నామాలు ఎక్కువ చేసేద్దాం అనుకుంటే అదేమవుతుందో యుగ పర్యంతం మనం ప్రాయశ్చిత్తం చేసుకున్న దాని నుంచి పోదు. ఇక్కడ అజామిలుడి కేసు డిఫరెంట్. అజామిలుడు అసలు ఆ విధంగా పాపం నుంచి బయటపడటం కోసమే చేయాలని అసలు ఉద్దేశమే లేదు కదండి. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు. అలా కాకుండా మనకి అసలు మామూలుగానే ఒక జీవాత్మ పాపి అయినప్పుడు ఎంత ఘోరమైన పాపి అయినా ఏమంటున్నారు, ఒక్కసారి హరినామం తీసుకున్న అన్ని పాపం నుంచి బయటపడతాడంట. అవి ఎటువంటి పాపములు? సువర్ణాది విలువైన ద్రవ్యములు హరించిన తాగుబోతైనా, బంధుమిత్రులకు ద్రోహం చేసిన వాడైనా, బ్రాహ్మణ హంతకుడు, గురుపత్నిని లేదా ఉన్నతుని భార్యతో సంగమించువాడు, ఇటువంటివన్నీ కూడా ఘోరమైన పాపములు కదండి. సో ఎవరైనా వేరే వాళ్ళ బంగారం విలువైన వస్తువులు వాళ్ళు దొంగలించేస్తున్నా, లేకపోతే లాగేసుకున్నా, లేకపోతే ఈ యొక్క ఎవరైనా తాగుబోతు మందు పదార్థాలు తీసుకుంటున్నవాడు, అలాగే బంధుమిత్రులకి ద్రోహం చేస్తూ ఉంటారు కొంతమంది కదండి, స్నేహం పేరుతో ద్రోహం చేస్తూ ఉంటారు. అలాగే బ్రాహ్మణ హంతకులు, గురుపత్ని తల్లితో సమానం, ఉన్నతుని భార్య అంటే రాజు యొక్క భార్య, వీళ్ళందరూ కూడా తల్లితో సమానం. అటువంటి వాళ్ళని సంగమించడం ఘోరమైన పాపపు కార్యములు. అవన్నిటికీ కూడా వాడు ఒక జీవాత్మ అర్థం చేసుకుని, అయ్యో ఇంతమైన పాపం చేశానని చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే విష్ణునామ ఉచ్చారణమే అన్నిటికంటే శ్రేష్టమైన ప్రాయశ్చిత్త విధానం. ఎందుకని? మిగతా ప్రాయశ్చిత్తములన్నీ ఏమిటి? ఆ పాప ప్రవృత్తిని హృదయం నుంచి తీయలేవు. కానీ విష్ణునామ ఉచ్చారణం ఏం చేస్తుంది? వాడిని భగవంతుడి పట్ల ఆకర్షించేలా చేస్తుంది. మళ్ళీ వాడు ఆ పాప ప్రవృత్తికి వెళ్ళకుండా ఉండేలాగా వాడికి రక్షణ అనేది కల్పిస్తుంది. ఎందుకని? భగవంతుడు అనుకుంటాడు, వీడు ఎంత పాపి అయినప్పటికీ కూడా, ఈవెన్ ఇంకా ఏమని చెప్తున్నారు, శ్రీహంతకుడు, రాజును లేదా తండ్రిని చంపినవాడు, గోహత్య కావించిన వాడు, మరి ఏ ఇతర పాపములకైనా సర్వోత్తమమైన విధానం, నిజమైన ప్రాయశ్చిత్తం ఏమిటి? విష్ణు నామ ఉచ్చారణం, భగవంతుడి యొక్క నామ ఉచ్చారణం. ఎందుకంటే ఎవరైతే కనుక భక్తి శ్రద్ధలతో వాళ్ళు చాలా ఏమవుతారు, చాలా గిల్టీ ఫీలింగ్ తో, అయ్యో నేను తప్పు చేశాను, మళ్ళీ ఇటువంటి కార్యక్రమం చెయ్యను అని చెప్పి భగవంతుడి శరణు వేడి ఆయన నామాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆయన రక్షణ కల్పిస్తాడంట కదండి. సో అటువంటి మిగతా ఏ ప్రాయశ్చిత్తము కూడా హరినామ ఉచ్చారణ అంత శక్తివంతమైనది కాదు అని చెప్తున్నారు. సరే అయితే ఇంకొకటి ఏమని చెప్తున్నారు, సరే అయితే ఇక్కడ యమదూతలు యజామిల్ని కొనిపోయి ప్రమాదం వర్ధించగానే ఏం చేశారు? అప్పుడు విష్ణుదూతలను పంపించడం జరిగింది. ఆ విధంగా విష్ణుదూతల చేత అతను రక్షింపబడ్డాడు కదండి. యమదూతల చేత అతను వెళ్ళాలి, అసలు యమకింకరులు లాగిసి తీసుకుని వెళ్ళాలి, కానీ దాని చేత అతను రక్షింపబడ్డాడు. ఎంత శక్తివంతమైనది కదా అని ఇక్కడ చెప్తున్నారు ఎవరు? శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు. సరే అయితే ఎప్పుడైతే గనక అతను నారాయణ నామం పెట్టాడో, ఎప్పుడైతే ఒక్కసారి పెట్టాడో అప్పటి నుంచి కూడా ఏమైందంట, ఆయన పాపములన్నీ తొలగిపోతున్నాయి. ఇప్పటికి ఎన్నిసార్లు పిలిచి ఉంటాడు ఆ పిల్లోడి మీద ప్రేమతో. మనం చెప్పుకున్నాం, సుఖదేవ్ గోస్వామి కూడా చెప్పారు కదా, నారాయణ ఇలారా, నారాయణ నా ఒళ్ళో కూర్చో, నారాయణ మంచినీళ్ళు తాగుతావా, నారాయణ తిన్నావా, నారాయణ అలా ఆడుకోవద్దు, ఇలా ఆడుకో, ఎక్కడున్నావు నారాయణ నారాయణ. రోజుకి ఎన్నో వేల సార్లు నారాయణ నారాయణ పిలిచాడు. అది కూడా కోపంతో పిలిచాడా? చాలా ప్రేమతో పిలిచాడు. ఎంతో ప్రేమ చిన్నపిల్లవాడైన నారాయణుడి పట్ల. ఎందుకని? తనకి తను ఏమి చేసుకోలేడు, తను నా మీద ఆధారపడి ఉన్నాడు, నేనే చూసుకోవాలని ఎంతో ప్రేమగా పిలుస్తున్నాడు. ఆ విధంగా ఏమైంది, తనకి తెలియకుండానే తను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు తను ఉన్న పాపపు నుంచి బయటపడుతూ ఏం చేస్తున్నాడు, భక్తి జీవితంలో ముందుకు వెళ్తున్నాడు. ఆ నామ అపరాధ స్థితి నుంచి నామ భాష స్థితి, అపరాధరహిత నామం సైడ్కి తన ప్రోగ్రెస్ అనేది ఉంది. ఎందుకంటే ఎటువంటి అపరాధములు చేయట్లేదు, తను తెలిసి ఏమి చేయట్లేదు. సో ఇప్పుడు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అంటున్నారు, సరే అయితే ఇంత మహిమ కలదైతే ఆయన నారాయణ నారాయణ అని పిలవని అన్నిసార్లు పిలుస్తున్నప్పుడు ఇంకా ఎందుకు ఆ వేష పట్ల ఆసక్తి పోలేదు, ఇంకా ఎందుకు ఆ సురాపానాన్ని కంటిన్యూ చేశాడని ఎవరైనా అడగవచ్చు. ఏమంటున్నారు, అతను ఆయన చేసిన పాపముల కారణంగానే ఏమైంది, తనకి కష్టములనే వచ్చాయి. ఈ అమ్మదూతను చూడాల్సిన కష్టం వచ్చింది, ఇవన్నీ కష్టపడాల్సి వచ్చింది. కానీ నామం కూడా తీసుకుంటున్నాడు కదా, దాని యొక్క ఫలిత కారణంగా వెంటనే విముక్తి కూడా పొందాడు. సో కానీ సరే అయితే నేను పాపములు చేస్తాను, అలాగే భగవంతుని యొక్క నామము తీసుకుంటాను అంటే అది నామపరాధం అవుతుంది. కానీ ఇక్కడ అజామిలుడు
నేను నామోచ్చారణ కేవలం నా పాపాల నుంచి విముక్తి కోసం చేయాలని అనుకోలేదు తన ఆ విధంగానే అనుకోలేదు కాబట్టి తన ఆ విధంగా నామ అపరాధం చెయ్యలేదు. ఆ విధంగా అపరాధరహితమైన నామాన్ని అదృష్టవశాత్తు అజామినుడు పలకటం అనేది జరిగింది. సో అందుకని విశుద్ధ నామ ఉచ్చారణ చేయటం కారణంగా పదే పదే చేయటం కారణంగా అజామినుడికి తెలియకుండానే భక్తి యోగ ఫలితాన్ని తను కూడబెట్టుకున్నాడు కదండి. ఇక్కడ ప్రభుపాద్ గారు ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు. అంజీర చెట్టు వెంటనే ఫలాలనివ్వదు, కాలక్రమేణా దాని ఫలములు ఇస్తాయి. అలాగే భక్తి కూడా, తన యొక్క భక్తి కూడా ఆ విధంగా పెరుగుతూ వచ్చింది. ఇంకొక విషయం చెప్పారు, ఎవరైనా భక్తుడు తాత్కాలికంగా తన పాప ప్రవృత్తి కారణంగా, ఇంతకు ముందు చేసిన పాప ప్రవృత్తి కారణంగా ఒకవేళ పడిపోయినట్టు అనిపించినప్పటికీ కూడా దాన్ని సాధువుగానే పరిగణించాలి అని చెప్పి భగవద్గీతలో కూడా చెప్పబడింది. సో అటువంటి వాళ్ళు పాపపు కార్యములు చేస్తున్నా వాళ్ళు వెళ్ళే డెస్టినేషన్ వేరేగా ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఎలాగంటే కూరలు తీసిన పాము కాటేసినా ఆ కాటు గుర్తులు పడతాయి, కానీ వ్యక్తి చనిపోతాడా? విషయం ఎక్కదు కదా తెలిసింది. చనిపోడు, చనిపోడు ఎందుకంటే మాతాజీ. విషయం లేదు, చనిపోడు ఆల్రెడీ మాతాజీ. కూరలు తీసేశారు. అలాగే ఇప్పుడు అజామిలుడు ఇన్ని పాపములు చేస్తున్నప్పటికీ కూడా ఒక పక్కన హరినామం తీసుకోవటం కారణంగా ఇన్ని పాపములు చేసిన వ్యక్తి పడాల్సిన కష్టము తను పడలేదు కదండి. ఎలాగైతే కూరలు తీసేసిన పాము కాటేసినప్పటికీ కూడా ముద్ర అయితే పడుతుందేమో కానీ విషం అనేది శరీరంలోకి ఎక్కదు. అలాగే తన నామం తీసుకోవటం కారణంగా తన యొక్క పాపము చేసిన ఫలితముల ఎఫెక్ట్ తన మీద పడకుండా తన్ని రక్షింపబడ్డాడు. ఆ విధంగా శాశ్వతమైన రక్షణ తను పొందాడు అని ఇక్కడ చక్కగా చెప్తున్నారు. అందుకని ఏమంటారు, కాలక్రమమున నామోచ్చారణ ఫలం పరిపక్వమగుట కొరకే కేవలం అతడు వేచి ఉండవలసి వచ్చును. సో కొంతమంది అడుగుతారు, అయ్యో మేము ఇంత నామం తీసుకుంటున్నామండి, మా బంధువులు ఏమీ మారట్లేదు, లేకపోతే నేనే నామం తీసుకుంటున్నాను కానీ నాకు కొన్ని చెల్లాడవాట్లు ఉన్నాయి, అవి మారట్లేకపోతున్నాను. కానీ ఏమవుతుంది అంటున్నారు, కాలక్రమంగా తీసుకోవటం కారణంగా ఆ పాప ప్రవర్తించి స్లోగా మనకి విముక్తి వస్తుంది. ఎంత తీవ్రంగా మనం నామాన్ని తీసుకుంటే అంత త్వరగా మనలో ఉన్న ఈ పాప ఆలోచన అవన్నీ కూడా తొందరగా వెళ్ళిపోతాయి. కాబట్టి భక్తి యోగం ఎక్స్పెషల్లీ నామం యొక్క మహిమ గురించి ఈ యొక్క అజామిల్ యొక్క వృత్తాంతం ఎంతగానో చెప్పటం అనేది జరిగింది. అలాగని ఇప్పుడు అజామిలుడు స్పెషల్ కేసు కదండి, తను ఎటువంటి అపరాధములు చేయలేదు. తను ఓకే ఈ పాపములు చేసేసాను కదా, పేర్లగా నామం కూడా చేసేస్తే పాప ఫలితం రాదు కదా అని అనుకోలేదు. కాబట్టి మనం పాపం చేసి నామం తీసుకుంటే మనకి అపరాధం అవుతుంది. మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకు తెలుసు కదా అపరాధం చేస్తే పాపం వస్తుంది, దానికి దీనికి ఈక్వేషన్ చేయడానికి మనకి కుదరదు అనమాట. మనం ఏం చేయాలి, అపరాధరహిత నామాన్ని తీసుకోవడానికి, అలాగే పరిశుద్ధమైన జీవితాన్ని గడపడానికి మనం ప్రయత్నించాలి. ధార్మికంగా మనకి ఎంతైతే వస్తుందో సంపాదన అంతవరకే మనం సంతోషపడాలి. మనం చెప్పుకున్నాం, ఎవరికైనా గుర్తుందా, మనం 3 విషయాలకి సంతృప్తి పడాలి అని చెప్పుకున్నాం. ఏంటి ఆ 3 విషయాలు? అవును మాతాజీ. ఏంటి ఆ 3 విషయాలు? న్యాయంగా వచ్చిన సంపాదన మీదనే ఆధారపడి ఉండాలి. న్యాయంగా వచ్చిన సంపాదన, ఇంకా మన ప్లేట్ లో ఇచ్చిన ఆహారాన్ని మాత్రమే మనం సంతృప్తి పడాలి. మనకున్న ఆహారం పట్ల మనం సంతోషంగా ఉండాలి. 3వది ఇతరులను చూసి మన భార్య అయినా ఆవిడ అయితే కనుక తన భర్తతోనే సంతృప్తి పడాలి, భర్త అయితే తన భార్యతోనే సంతృప్తి పడాలి. వేరే స్త్రీని అట్రాక్ట్ అవ్వకూడదు, వేరే స్త్రీ పట్ల ఆసక్తి పెట్టుకోకూడదు. తనకి ఉన్న భార్యతో లేదా తన భర్తతోనే తను సంతోషంగా ఉండాలి. అలాగే 3టికి ఎప్పటికీ సంతోషంగా ఉండకూడదు అని చెప్పుకున్నాం. ఏంటవి? ఎంత వేద అధ్యయనం చేసినా ఇంకా మనం సాటిస్ఫై అవ్వకూడదు, ఇంకా చేయాల్సింది ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎంతటి నామం తీసుకున్నా ఇంకా చేయాలి నేను అని అనుకోవాలి. వెరీ నైస్. ఇంకా 3వది దాన ధర్మాలు. దాన ధర్మములు ఎంత చేసినప్పటికీ కూడా సరిపోయింది అనుకోకూడదు కదండి. యజ్ఞ దాన తపస్సు అనేవి ముక్త జీవుణ్ణి కూడా ఉద్ధరిస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తాం, ఇల్లు శుభ్రంగా క్లీన్ చేస్తాం చీపురుతో అనుకుంటాం కదండి, తర్వాత మళ్ళీ ఒక తడి క్లాత్ తో తుడుస్తూ ఉంటే మళ్ళీ కొంచెం మట్టి వస్తుందా లేదా? వస్తుంది కదా. అలాగే ఈ యజ్ఞ దాన తపస్సులు అనేవి ఆ ముక్త ఆత్మలో ఉన్న చిన్నపాటి కలుషితాన్ని కూడా నిర్మూలిస్తాయంట. అందుకనే యజ్ఞ దాన తపస్సులు అనేవి బద్ధజీవులే కాదు, ముక్త జీవులు కూడా మానకూడదు, వాటిని ఆచరిస్తూనే ఉండాలి. ఎంత చేసినా అవి సంతృప్తి అనేది వాటికి ఉండకూడదు.
కదండి. సో ఇంతటితో మనం ఈ అధ్యాయం కంప్లీట్ చేద్దాం. రేపొద్దున మన కొత్త అధ్యాయం యమరాజు తన దూతలకు ఉపదేశము చేయుట. ఈ అధ్యాయం మనం రేపు తెలుసుకుందామండి. సో ఎంతో అద్భుతంగా నామం యొక్క మహిమ తెలుసుకున్నాం కాబట్టి మనందరం కూడా శుద్ధ నామాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చేయాలి? శుద్ధ నామం చేయాలంటే ఒకటే ఒక రూల్. ఏంటది? అపరాధరహితంగా చేయాలి. అదే ఎలా చేయాలి? నామం చేస్తున్నప్పుడు నామే చేయాలి కదండి. నామం వేరే చేస్తున్నప్పుడు పనులు కేవలం చేయకుండా నామమే చేయాలి. వేరే వేరే ఏ పనులు పనులు నామం చేయకూడదు. అది ఏ చేయకూడదు. భౌతికమైన ఆధ్యాత్మికమైన ఏ పని చేయకూడదు. కేవలం నామం చేస్తున్నప్పుడు చెవులు వినాలి, నోటితో చెప్పాలి, నోరు అంతే కదండి. కీర్తించాలి. చెవి నోరు ఒకవేళ కళ్ళు తెరిచి ఉంటే భగవంతుడి రూపాన్ని చూడాలి, లేకపోతే తులసి మహారాణి ఎదురుగుంట కూర్చుని చేయాలి, అంతే హరే తప్ప కృష్ణ మాతాజీ కదండి చిన్న మిగతా విన్నపం అండి. భగవంతుని రూపం అంటుంటే మీ వెనకాల ఉన్న రాధారాణి కృష్ణ పరమాత్మలనే చూస్తున్నా నేను ఇందాక నుంచి. అందుకనే ఎంత అందుకనే ఇది పెట్టుకునేది. బాగున్నాయోనండి, ఎంత బాగున్నాయి అసలు మాయాపూర్ మీరు మీరు చెప్తుంటే. మార్నింగ్ మంగళహారతి అటెండ్ అవుతున్నారు కదా, మన మాయాపూర్ రాధాకృష్ణ, చిన్ని అదేనండి, రాధాకృష్ణ. అసలు ఈ రోజైతే నేను అసలు అయ్యే చూస్తూ కూర్చున్నానండి. ఓ వింటున్నాను వెరీ కానీ నైస్. ఆ కళ్ళంతా అట్ల మీద రాధారాణి అయితే మీ వంకే చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అవును, వెనకాల నుంచి. ఎందుకంటే మీరు ఎవరు వీడియోస్ ఆన్ మీరు ఆన్ చేసుకున్నారు, కొంతమంది వీడియో ఆన్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు అంటే వీడియో ఆన్ మీరు చేసుకోరు ఇందాక ఎందుకు కదా. ఆ మనసులో అనుకుంటున్నాను మాతాజీ, ఆ, కృష్ణుని కనపట్లేదు, కృష్ణుకి స్వామి కనపట్లేదు అంటే మీరు అవునా, ఎందుకో నేను పక్కన అడ్డం జరిగారు. వచ్చాను. జరిగారు, ఇందాక ఒకసారి జరిగారు. అప్పుడు అవునా, అమ్మయ్య భలే కనిపించారు హరిబోల్ అనుకున్న అవునా. మనసులో. సో చాలా బాగుంది మాతాజీ. యాక్చువల్ గా ఇది నా కోసమే, ఎందుకంటే కొంతమంది వీడియో ఆన్ చేస్తారు, కొంతమంది అసలు వీడియో ఆన్ చేయరు, మొత్తం బ్లాక్ స్క్రీన్ కనిపిస్తూ ఉంటది. బట్ కనీసం నా వెనకాల ఇది ఉన్నారనుకోండి, స్క్రీన్ సేవర్ నాకు కనిపిస్తూ ఉంటది. సో అక్కడ నాకు అసలు చాలా చైతన్య బాగుంది మహాప్రభు, మాతాజీ, శ్రీమతి రాధారాణి కనిపిస్తూ ఉంటారు. సో అప్పుడప్పుడు కృష్ణుడు చాలా బాగుంది, కొంచెం కనిపిస్తూ ఉంటారు. చాలా సో ఆ బాగుంది. విధంగా నేనైతే వాళ్ళని చూసుకుంటూ ప్రశాంతంగా ఈ నేను క్లాస్ రోజైతే చెప్తాను. నేనైతే కృష్ణుడు అసలు ఫస్ట్ కనిపించకపోయినా నుంచి నెమలిక అదే చూస్తూ కనిపిస్తుంది కూర్చున్నాను మాతాజీ, మాతాజీ. నెమలిక కనిపిస్తుంది నవలికి చక్కగా. కనిపిస్తుందా? చాలా బాగుంది అసలు. రైట్. సో బాగుందా అజామిల్ చరిత్ర? చాలా చాలా బాగుంది చాలా మాతాజీ. బాగుంది మాతాజీ. బాగుంది నామం మాతాజీ. అపరాధరహితంగా ఎలా చేయాలో బాగా వివరంగా ఉందండి. రైట్. ఎందుకంటే మనకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. మనం కూడా చాలా అపరాధాలు చేస్తూ ఉంటాం కదా మాతాజీ, మనం చాలా అందువల్ల అపరాధములు అజామిలుడు భక్తులతో కలవట్లేదు కాబట్టి ఒక్క వైష్ణవ అపరాధం కూడా చేయలేదు. మనం రోజు లెగిస్తే భక్తులతో కలుస్తూ ఉంటాము. సో భక్తులతో సాంగత్యం ఎంత ఉపయోగమో, భక్తులకు అపరాధం చేస్తే అంత కష్టం కూడా. అందుకనే అపరాధం చేయకుండా ఉండటం చాలా చాలా కష్టమైన పద్ధతి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నెన్నో అపరాధాలతో కూడి ఉన్న మనం ఏదో భక్తి ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి మనని సహిస్తున్న, మనని భరిస్తున్న భక్తుల పట్ల ఎప్పుడు మనం కృతజ్ఞతగా ఉండాలి. ఎన్నెన్నో మన తప్పులను వాళ్ళు భరిస్తూ ఉన్నారు, నవ్వుతూ వాటిని తోసేస్తే ఏం పర్లేదు అంటూ తీసేస్తూ ఉన్నారు. బట్ మన ఇంకా సాంగత్యంలో మన ఉంచుకుంటున్నారు, మనతో ఉంటున్నారు కదండి. అటువంటి భక్తులు మన జీవితంలో ఉంటే మన చాలా అదృష్టం కదండి. సో వాళ్ళేం మనని అపరాధంగా తీసుకోవట్లేదు. సో ఆ విధంగా మనం ఎటువంటి అపరాధం చేయకుండా కదండి, వాళ్ళని ఒప్పించకుండా మనం కూడా ఉండే ప్రయత్నం చేస్తూ భగవంతుని యొక్క నామం ఇంకా శుద్ధంగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. నామం తీసుకునే స్టేజెస్ లో ఫస్ట్ స్టేజ్ ఏంటి? శ్రద్ధ, అపరాధములతో కూడుకున్న నామం కదండి. రెండవది ఏంటి? శివుడు బ్రహ్మ అపరాధరహిత నామం కదండి. ఒకటేమిటి? నామ అపరాధ స్థితి, నామ భాష స్థితి. మూడవది ఏంటి? శుద్ధ నామం, శుద్ధ నామ నామభాష స్థితి. స్థితి అంటే ఏంటి మాతాజీ? నామ భాష స్థితి అంటే అపరాధరహిత నామం, ఎటువంటి అపరాధములు చేయకుండా చేస్తున్న నామం. అంటే శుద్ధ నామం ఇంకా కాదు, కానీ అపరాధములు చేయట్లేదు, ఇంకా శుద్ధంగా భగవంతుని నామం తీయట్లేదు. బట్ అది ఎలా అంటే రోజా పువ్వు ముందు ఒక మొగ్గ వస్తుంది కదా, మొగ్గ స్థితి. సో ఆ మొగ్గ స్లోగా వికసిస్తున్నది శుద్ధ నామం కదండి. సో అపరాధములతో కూడుకున్న నామం అంటే ఏంటి? అప్పుడే చిన్న మొగ్గ వచ్చింది, అది ఇంకా బడ్ కూడా అవ్వలేదు అన్నమాట అది. సో మనం ఇప్పుడు బడ్ స్థితికి వెళ్ళాలి. బడ్ నుంచి ఆ వికసించిన రోజా పుష్పం అప్పుడు మంచి పరిమళం అనేది వస్తుంది. రైట్ రైట్. ఓకే మాతాజీ, వెరీ అర్థమైంది. నైస్. అపరాధరహితం అంటేనేమో ఏ పనులు చేయకుండా, వేరే పనులు చేయకుండా శ్రద్ధగా దాని మీద ధ్యాస పెట్టి నామం చేయటమా మాతాజీ అన్నారు? అవును, అపరాధ రహితం అంటే నామం చేస్తున్నప్పుడు కేవలం నామమే నామం చేస్తున్నాం. మీద అలాగే నామధ్యాసే ఉండాలి. నామం చేయని సమయంలో కూడా మిగతా ఏ నామ అపరాధం చేయట్లేదు. ఆ 10 నామ అపరాధాల్లో ఏది కూడా మనం చేయట్లేదు. అంటే భగవంతుడి నామాన్ని వేరే నామాలతో సమానమని చెప్పట్లేదు, భగవంతుడి నామం ప్రచారం చేసే వాళ్ళని దూషణ చేయట్లేదు,
కదండి. ఇది ఒక కర్మకాండ యాక్టివిటీ అనుకోవట్లేదు. అశ్రద్ధగా జపం చేయటం కూడా ఒక అపరాధమే కదండి. లైంగిక బంధంలో చిక్కుకుంటే కూడా ఒక అపరాధం. ఆ ఇంకా భక్తి చేస్తూ కూడా మన భౌతిక పరమైన కోరికల లిస్ట్ ఇంకా పెంచుకోవటం కూడా అపరాధమే. రైట్. తగ్గుతున్నాయి ఆ లేండి లిస్ట్ మాతాజీ. తగ్గాలి, భౌతిక లిస్ట్ పరమైన పెరగకూడదు కోరికలు కదండి. అదనమాట. భౌతిక పరమైన కోరికలు తగ్గుతున్నాయి లేండి మాతాజీ, తగ్గుతున్నాయా? పెరగట్లేదు. వెరీ గుడ్. అది గుడ్ సైన్. తగ్గటం అనేది గుడ్ సైన్, లిస్ట్ పెరగటం అనేది బ్యాడ్ సైన్ అనమాట. తగ్గుతున్నాయి రైట్. లేండి. తర్వాత సో ఈ విధంగా మనకి 2వ అధ్యాయం కంప్లీట్ అయింది. రేపొద్దున 3వ అధ్యాయానికి వెళ్దాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? అజామినుడి స్టోరీ అన్నారు కానీ ఉమ్. హరే కృష్ణ నామ మహిమ బాగా ఉంది మాతాజీ ఈ అధ్యాయం మొత్తం. అవును, ఇంకా అర్థం ఉంటుంది మనకి 3వ అధ్యాయంలో స్వయంగా యమధర్మరాజు చెప్తారు. స్వయంగా యమధర్మరాజు ఇంకా భగవంతుడి యొక్క నామం యొక్క మహిమలు ఇంకా చెప్తారు. ఆయన నోటంట మహాజన ఆయన యమధర్మరాజు గారు. సో ఆయన నోటంట కూడా మనం విందాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా భౌతిక కోరికలు బాగా తగ్గిపోయినాయి మాతాజీ. చాలా భౌతిక మంచి విషయం. కోరికలే లేవు మాతాజీ ఇప్పుడు. హరి ఇదివరకు బోల్. బట్టలు అన్నా చీరలు అన్నా పిచ్చి పిచ్చిగా ఉండేది. ఇప్పుడు ఏమి పట్టించుకోవు. బట్టలు చీరలు చాలా చిన్న విషయం అండి. అంతకన్నా పెద్ద విషయాలు ఉన్నాయి. ఏంటవి? పూజ, లాభ, ప్రతిష్ట. దీన్ని విడిచిపెట్టడం చాలా కష్టం. బట్టల మీద మోహం, నగల మీద మోహం విడిచిపెట్టడం చాలా ఈజీ. కానీ అదే. ఏది కష్టమో, ఏది కష్టం? పేరు, ఏంటండి? ప్రతిష్ట ఓ, కదండి, మరి హోదా, అబ్బాయి. గౌరవం. అందరూ నన్ను గొప్ప భక్తురాలు అనుకుంటున్నారు. తెలుసా? అదే అదే అనుకోకూడదు తెలుసా? ఆ మాతాజీ. తెలుసా అన్నది చాలా కష్టం అది ఇంకా విడిచిపోవటం అది భౌతిక కదండి. కోరికే. సో ఇది చాలా కష్టం. సెటిల్ గా ఉన్నవి, సూక్ష్మమైన వాటి నుంచి బయటపడడం చాలా కష్టం. స్థూలంగా కనిపించే వాటి నుంచి బయటపడడం చాలా ఈజీ. కనిపించని వాటి నుంచి బయటపడడం అంటే సూక్ష్మంగా. టీవీ చూడట్లేదు, సీరియల్ చూడట్లేదు, కానీ మనం ఆలోచిస్తున్నాం సీరియల్ గురించి. చూడకుండా ఉండటం ఈజీనే, సీరియల్ గురించి ఆలోచించకుండా ఉండటం కష్టం. సో ఇది అది చూస్తున్నంత తీసేయాలి సమానమే కదా కదండి. మాతాజీ, అది ఆలోచిస్తే టీవీనే లేదు చూస్తున్నంత మాతాజీ, మనం ఇప్పుడు సమానమేగా. తీసేసాము. వెరీ నైస్. టీవీ లేకపోతే ఇంకా మంచి విషయం. టీవీ రైట్. తీసేసాము అసలు. వెరీ గుడ్. సో ఈ విధంగా స్థూలమైన వాటిని విడిచిపెట్టడం చాలా ఈజీ. సూక్ష్మంగా కనపడని వాటిని ఉంటాయి కదా, అవేంటవి? మనసు. అతి అద్భుతమైన కోరికలు దాగి ఉంటాయి. అవన్నీ విడిచిపెట్టడం చాలా చాలా కష్టం. వాటన్నిటి నుంచి మనం బయటపడాలి. రైట్. ఎంతమంది మానేశారు క్లాస్ వింటూ జపం చేయటం? నేను ఎప్పుడు గజానుడి చేయను మాతాజీ వృత్తాంతం అలా. విన్న తర్వాత ఫ్రాంక్ గా చెప్పండి అబ్బా. అసలు ఇంతకు ఎప్పుడు ముందు నేను ఎప్పుడు చాలా చేయను. మందిని చూశాను. క్లాస్ ఇంతకు ముందు వింటూ చేయలేదు మాతాజీ ఎప్పుడు. క్లాస్ వింటూనే ఉండేవారు. టప 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 నోరు కదులుతాను, చెయ్యి కదులుతూ కూసా మీ జప బ్యాగ్ కూడా నాకు కనిపించేసి ఉండేది. ఆ ఒకళ్ళైనా మారారా? అజామిడి వృత్తాంతం విన్న తర్వాత ఇది ఇది చెయ్యకూడదు. చేయట్లేదు మాతాజీ. మాతాజీ అసలు ఆ, అసలు కుదరదు కదండి. క్లాస్ మాతాజీ. చేయలేదు మాతాజీ. లేదు అవును. అలా చేయలేదు కాదు మాతాజీ. తర్వాత మాతాజీ, ఎలా చేస్తారు ఇప్పుడు క్లాస్ అవును, ఏదో విన్నప్పుడు? శశికళ ఒకటే మాతాజీ చేయాలి నాకు కానీ. ఎప్పుడు మీరు ఎప్పుడు కనిపించలేదు రండి బ్యాగ్ తో. కానీ కొంతమంది నేను ఇక్కడ వాళ్ళ పేర్లు చెప్పను, బట్ నాకు వాళ్ళు తెలుసు ఎవరెవరు చేశారు. సరేలే చెప్పండి మాతాజీ, రైట్. నేను కూడా చేశాను మాతాజీ ఒకసారి. మీరు చేశారా? మీరు తప్పు ఒప్పుకున్నారు. వెరీ గుడ్. ఒప్పుకుంటున్నాను. తప్పు ఒప్పుకుంటున్నాం మాతాజీ. సో అసలు అయితే అసలు నెక్స్ట్ మాతాజీ ఇంకా అది చేయవద్దు మనం. రైట్. ఇంకా చెప్పండి. చేయట్లేదు మాతాజీ. అదే మీరు వచ్చిన కథ చేయట్లేదు. రైట్. హరే వెరీ కృష్ణ నైస్. మాతాజీ, మానేసాం. ఆ రోజు మీరు చెప్పారు ఒక చెప్పండి మాట. మాతాజీ. చెప్పండి. అసలు వింటూ చేయటం అనేది ఎలా కుదురుద్ది మాతాజీ? వినన్నా వినాలి, చెప్పమన్నా చెయ్యాలి. రెండు ఎలా అవును. కుదురుతాయి మాతాజీ? లేదు, మన కాన్సన్ట్రేషన్ ఉండదు ఎక్స్పర్ట్స్ కదా. చాలా మంది ఉన్నారు. మన గ్రూప్ లో చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. మీకు తెలీదు. నేను వాళ్ళని చూసి షాక్ అయిపోయేదాన్ని. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మాత్రం నువ్వు చెప్పుకోమా, నేను చేసుకుంటూ చేసేసుకుంటూ అయ్యో. నేను మీరు ఉండేవారు. చెప్పిన పాయింట్ ఏదైనా రాస్తూ ఉంటేనే ఓ పక్క వింటూ ఉంటుంది, ఇది తర్వాత ఏమైందా అనుకుంటూ ఉంటుంది. అవును, మీ ఇప్పుడే మీ మిస్ చేతిలో ఎప్పుడు అయిపోతాను. చూడలేదు మాతాజీ. మీ చేతిలో నేను కాకపోతే ఎప్పుడు మీరు చూడలేదు. చెప్పిన పాయింట్లు ఎప్పుడన్నా నేను నోట్ కొంతమంది చేసుకుంటాకి చేతిలో చూశాను. రాసుకుంటుంటానండి నేను. సో దయచేసి అది మాత్రం చేయొద్దండి. ఎందుకంటే శ్రవణమో చేయలేం, జపమో చేయలేం, రెండిటికి దేని మీద న్యాయం చేయలేం కాన్సన్ట్రేషన్ ఉండదండి. అవును. కదండి. 1 అవర్ అయ్యే లోపల జపం అయిపోద్ది, క్లాస్ అయిపోద్ది. క్లాస్ నుంచి ఏది మనం అర్థం ఏది కాదు. వినము, జపంలో ఒక్క మాలలో ఒక్క మంత్రం కూడా మనం వినం. సో ఎవరిని మోసం చేసుకుంటున్నాం? మనని మనం మోసం చేసుకోకూడదు. రైట్. ఎందుకంటే మైండ్ కి మనం ఇదా ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, సరే అయితే ఇప్పుడు ఎందుకు క్లాస్ అవుతుంది, క్లాస్ అవుతున్నప్పుడు జపం క్లాస్ 2 అయిపోద్ది ఫట్ ఫట్. అదే మనకి ఐడియా ఇచ్చేస్తుంది నెక్స్ట్ టైం. ఓకే. అయ్యో. రైట్. సో అందుకనే మన మనసుకి మొన్న కూడా ఎవరు అడిగారు, జప వర్క్ షాప్ లో అడిగారు. నేను మధ్యలో 2-3 కోర్సులు వదిలేస్తాను, లాస్ట్ లో ఒక 10 సార్లు ఎక్కువ చెప్పేయచ్చా? మన అయ్యో. మైండ్ కి ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి? మన మైండ్ కి ఓకే నువ్వు ఎలాగైనా చేసుకో, లాస్ట్ లో 10 సార్లు ఎక్స్ట్రా చేస్తాను కదా, సరిపెట్టేస్తాను. మన మనసుకి అలా ఇచ్చామనుకోండి, అది అస్సలే చాలా అల్లరిది. దానికి మనం అవకాశం ఇచ్చామనుకోండి, అదేం చేస్తుంది? ఆ ఆ విధంగా అద్భుతంగా అది మన నాట్యం చేస్తుంది అనమాట. కాబట్టి
మనం కుదిరినంతగా నేను శుద్ధనామం ఫస్ట్ తీసుకోవడానికి అలా ప్రయత్నం. చేసేదాన్ని మాతాజీ, ఒకటి వదిలిపెట్టేసేదాన్ని. నాకు లెక్క తెలియకుండా చేసేదాన్ని. ఒక ఆ, ప్రభుజీ చెప్పి ఆ, అది అట్లా మాల వదిలేసేయండి అట్లా అనుకున్నప్పుడు మళ్ళా ఫస్ట్ నుంచి అవును, చేయండి, మళ్ళీ ఫస్ట్ నుంచి అది చేయటమే లెక్కలో తప్పలేదు. తీసుకోకండి అవును, అనేసి. కానీ ఒక్కసారి మన మనసుకు అలా అలవాటు చేస్తే, ఒకేసారి ఎక్కడో 2-3 వదిలేసినట్టున్నాను, ఒక 5 ఎక్కువ అది మనసుకు ఒక్కసారి అలవాటు చేస్తే అది ఒక బ్యాడ్ హ్యాబిట్ ని మనం స్టార్ట్ చేసినట్టు అన్నమాట కదండి. సో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎవరితో ఉంటున్నాం? మన మనసుతో ఉంటున్నాం. మనసు నియంత్రిస్తే ఫ్రెండ్, నియంత్రించకపోతే శత్రువు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం మిత్రుల్లాగానే ఉంచుకోవాలి కదండి. రైట్, మిత్రుని ఎప్పుడు శత్రువు చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ మంచి అద్భుతమైన మనసు మిత్రుడు చెప్పింది ఏది కూడా పాటించకూడదు అనమాట. అప్పుడు పాటించినంతసేపు ఎలా ఉంటాడు? మిత్రుడు కాడే ఉంటాడు. మిత్రుల్లా ఉంటారు, పాటిస్తే శత్రువు అయిపోతాడు. శత్రువులా అయిపోతారు. రైట్ రైట్, వెరీ ఓకే నైస్. భగవద్గీత సో క్లాస్ ఉంది హరే కదా కృష్ణ మాతాజీ, 6 మాతాజీ. గంటల నుంచి రేపటి రేపు నుంచి మాల్ లెవెల్ 2 కంటెంట్స్ కదా స్టార్ట్ మాతాజీ. అవుతుంది. రేపటి నుంచి